అని చెప్తున్నారు. And you find the woman in a tearful state, trembling with fear, nervous excitement, and restlessness. Give Pulstilla, which also has a septic state and is sufficient to overcome the septic condition అంటున్నారు. అదే ఒక సైడ్ ఆఫ్ ది బాడీ వేడిగా ఉండి ఇంకో సైడ్ కోల్డ్గా ఉండి ఆ ఉమెన్ ఫుల్ టీయర్ఫుల్ స్టేట్లో ఉండి ఆ భయంతో ట్రెంబుల్ అయిపోతూ నర్వస్ ఎక్సైట్మెంట్ రెస్ట్లెస్నెస్ ఉన్నప్పుడు పల్స్టిల్లా ఇస్తే సరిపోద్దని చెప్తున్నారు. ఆ పల్స్టిల్లాలో కూడా ఆ సెప్టిక్ స్టేట్‌ని ఓవర్‌కమ్ చేయగలిగేంత కెపాసిటీ ఉందని మనకు చెప్తున్నారు. నెక్స్ట్, సల్ఫర్ ఈస్ సూటబుల్ ఇన్ సర్జికల్ ఫీవర్ when it takes this form of flashes of heat and steaming sweat. In these deep-seated septic states, somewhere from the beginning to the end, sulfur will most likely to be wanted. సో సర్జికల్ ఫీవర్స్ సర్జరీలు అయిన తర్వాత వచ్చే ఈ సెప్సిస్ అయిపోయి లోపల సెప్టిక్ అయిపోయి ఆ ఫ్లాషెస్ ఆఫ్ హీట్ వచ్చి స్టీమింగ్ స్వెట్ ఉన్నప్పుడు ఆ డీప్ సీటెడ్ సెప్టిక్ స్టేట్స్ లో బిగినింగ్ లోని కానీ ఎండింగ్ లోని కానీ సల్ఫర్ ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది, హెల్ప్‌ఫుల్ అవుతుంది అని మనకు చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మనకి సెల్యులైటిస్ లాంటి కేసెస్‌లో సల్ఫర్ లాంటి రెమెడీ విల్ డూ వండర్స్. మనకి చాలా అవసరం పడుతుంది. చాలా కేసెస్‌లో మనకి ఆ సల్ఫర్ చాలా చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. చాలా కేసెస్‌లో మనకి సల్ఫర్‌తోనే మనకి తగ్గిపోవడం చూస్తూ ఉంటాం. మొన్ననే ఈ మధ్య ఒక కేసొచ్చింది. జస్ట్ ఒక్క 5, 6 డేస్ బ్యాక్ ఆహ్, సెప్స్ సెల్యులైటిస్ వచ్చింది ఆవిడకి. లెగ్ ఆ లెగ్ ఫీవర్ అన్నమాట. ఆ ఫీవర్ వచ్చి విపరీతమైన పస్సది పట్టేసి లెగ్ మొత్తం ఒక రకంగా అయిపోయి విపరీతమైన మంట, విపరీతమైన పెయిను. ఇంక అడుగు తీసి అడుగేయలేని పొజిషను. హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఇమ్మీడియేట్‌గా అడ్మిట్ చేసి మొత్తం కట్ చేసేయాలని చెప్పారు. బట్ ఇంక దాంతో భయపడిపోయి ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేత ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఆయనేమో ఫైలేరియాసిస్ అని చెప్పి ఆయనేదో ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. పేషెంట్ ఏమో నిద్ర లేదు. ఆహ్, నిద్ర లేదు. ఇంక భయంకరంగా అయిపోయిందన్నమాట లెగ్. సో, ఆ కండిషన్‌లో ఫోను జేశారు. ఆహ్, ఫోను జేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ జేసాము. వితిన్ ఒక్క 1 ఆర్ 2 డేస్‌లోనే పేషెంట్ చాలా ఫ్రీ అయిపోయారనమాట. ఆ మంట చాలా వరకు తగ్గిపోయింది. అసలు అడుగు తీసి అడుగేయలేని వాష్‌రూమ్‌కి కూడా మోసుకొనెళ్ళే పొజిషన్ నుంచి, ఆ నెక్స్ట్ డేకే ఆవిడ వాష్‌రూమ్‌కెళ్ళగలే పొజిషను. కాలు కూడా మొత్తం ఆ పస్సది ఏదైతే మీకు మొత్తం కేస్ అయిపోయిన తర్వాత మీకు షేర్ జేస్తాము. మొత్తం ఆవిడ ఫోటోలు, ఆ ముందు ఎలా ఉండేది, మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా టర్నప్ అయిపోయింది, ఎలాగా తగ్గింది అన్నది. సో, ఆవిడకిచ్చింది ఏమి లేదు. సల్ఫర్ 12 ఒక 3, 4 డోసెస్ 3 డోసెస్ ఇచ్చాము. సల్ఫర్ 12 తర్వాత ఇప్పుడు 30 స్టార్ట్ చేసాము. వాటర్ డోస్‌లో అంటే ఒక 3 స్పూన్స్ వాటర్‌లో కలిపి పూటకొక స్పూను వేస్తున్నాం అన్నమాట. సో, దీంతో చాలా వరకు డ్రై అప్ అయిపోయింది. అసలు 12 తర్వాతే సల్ఫర్ 12 తర్వాతే ఆవిడకి లెగ్ మొత్తం చాలా వరకు డ్రై అప్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ మళ్ళా వచ్చారు. మళ్ళా విజిట్‌కొచ్చారు. 12 తర్వాత మళ్ళా 3 డేస్ తర్వాత విజిట్‌కొచ్చారు. విజిట్‌కొస్తే ఎలా ఉందని అడిగితే మీరే చూస్తున్నారు కదా! ఆ ముందు రోజు ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు నేను కింద నుంచి పైకి రావడం కూడా చాలా ఇబ్బందయిపోయింది. ఇప్పుడు నేను చాలా ఫ్రీగా వచ్చానని చెప్పారనమాట. సో, సల్ఫరు చాలా అద్భుతంగా వర్క్ చేసింది ఆ కండిషన్‌లోని. వితిన్ నో టైమ్‌లోనే దట్ దాని యాక్షన్ కూడా చాలా క్విక్‌గా ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా కూడా ఉంటుంది. నెక్స్ట్, you may see in the early stages of the septic state a number of brainia symptoms, but brainia cannot take hold of that case అన్నారు. సో, ఈ ఎర్లియర్ స్టేజ్ ఆఫ్ సెప్టిక్ స్టేట్‌లో మనకి బ్రైనియా సింప్టమ్స్ చాలా కనిపించొచ్చు. కానీ బ్రైనియా హోల్డ్ చేయలేదు. రిమెంబర్ దట్ ఇన్ ఎ సెప్టిక్ స్టేట్ యూ వాంట్ టు గెట్ అహెడ్ ఆఫ్ ఇన్ ద ఫస్ట్ 24 hours. You do not want to let it run on. And if the brainia has only mitigated it in its beginning, then it is too late for sulfur అన్నారు. సో, సెప్టిక్ స్టేట్ వచ్చినప్పుడు యూ వాంట్ టు గెట్ అహెడ్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ 24 hours. ఫస్ట్
24 అవర్స్ లోనే మనం దానికన్నా మనం ముందుకు వెళ్ళాలని మనకు చెప్తున్నారు. యూ డూ నాట్ వాంట్ టు లెట్ ఇట్ రన్ ఆన్. దాన్ని మనం ముందుకి వెళ్ళకూడదని చెప్తున్నారు. అంటే బ్రెయినియా ఒకవేళ ఇచ్చిన తర్వాత మిటిగేట్ చేసినా గానీ ఇన్ ద బిగినింగ్ లోని దెన్ ఇట్ ఈస్ టూ లేట్ ఫర్ సల్ఫర్. అయినా గానీ సల్ఫర్ చాలా లేట్ అయిపోద్ది అన్నట్టు మనకు చెప్తున్నారు. గో టు సల్ఫర్ అడ్వాన్స్. సల్ఫర్ వెళ్ళండి ముందే, ఏం భయపడకుండా. నవ్ అనదర్ థింగ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ గివింగ్ సల్ఫర్ అండ్ యూ ఫైండ్ ఇట్ does not hold does not take hold of the case, it always simplifies it, does good and never spoils it. సో ఈ రోజే మా క్లినిక్ లోని డిస్కస్ చేసుకున్నాం సల్ఫర్ గురించి. అదే పాయింట్ ఇక్కడ ఇచ్చారు. సో సల్ఫర్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోండి, సల్ఫర్ తోనే స్టార్ట్ చేయండి, సల్ఫర్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా గానీ సల్ఫర్ ఇవ్వడం వలన ఒకవేళ సల్ఫర్ అది ఆ కేసును హోల్డ్ చేయలేకపోయినా గానీ సింప్లిఫై చేస్తుంది. డస్ గుడ్, నెవర్ స్పాయిల్స్ ఇట్. స్పాయిల్ అన్నదే అవ్వదని మనకి చెప్తున్నారు. ఈ రోజే మా క్లినిక్ లోని ఇదే డిస్కషన్ జరిగింది. సల్ఫర్ చాలా మన ప్రాక్టీస్ లో చాలా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అందరికీ ఆ సల్ఫర్ తోని మన అప్పుడు క్లినిక్ లో ఉన్న ఈ ఉషా మేడం లేదా ధర్మ లేదా నిఖిత సారీ హారిక అందరికీ అదే అనుకున్నాం అనమాట. అందరికీ ఆ సల్ఫర్ తో మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సల్ఫర్ ఇచ్చిన తర్వాత అద్భుతంగా పనిచేసిన ఎక్స్పీరియన్సెస్. సో సల్ఫర్ చాలా సేఫ్ రెమెడీ. ఈ రోజు అదే చెప్పాను. చాలా సేఫ్ రెమెడీ. యూజువల్ గా కేసుని స్పాయిల్ చేయడం అన్నదే జరగదు సల్ఫర్ తోని ఎప్పుడు కూడా. ఈవెన్ దో బై మిస్టేక్ మనం ఇచ్చేసినా గానీ సల్ఫర్ అనుకుని, సల్ఫర్ వలన మాత్రం కేసు ఎప్పుడు స్పాయిల్ అవ్వడం అన్నది మాత్రం జరగదు ఎట్టి పరిస్థితిలోనూ. సో నాట్ ఓన్లీ దట్, చాలా సందర్భాల్లో ఇట్ విల్ సింప్లిఫైస్ ద కేస్. సింప్లిఫై చేసేస్తుంది మన కేసుని. ఎక్కువ ప్రోగ్రెస్ అయిపోకుండా, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అని మనకు చెప్తున్నారు. సల్ఫర్ లో నౌ అనదర్ థింగ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ మేడ్ ఏ మిస్టేక్ ఇన్ గివింగ్ సల్ఫర్ అండ్ యూ ఫైండ్ ఇట్ డస్ నాట్ టేక్ హోల్డ్ ఆఫ్ ద కేస్, ఇట్ ఆల్వేస్ సింప్లిఫైస్ ఇట్, డస్ గుడ్ అండ్ నెవర్ స్పాయిల్స్ ఇట్ అని చెప్తున్నారు. అంటే మనం సల్ఫర్ ఇచ్చి ఏదైనా మిస్టేక్ బై మిస్టేక్ సల్ఫర్ ఇచ్చేసినా గానీ అది ఆ కేసును హోల్డ్ చేయలేదు. బట్ కానీ ఆల్వేస్ సింప్లిఫైస్ ఇట్, చాలా సింప్లిఫై చేస్తుందని చెప్తున్నారనమాట. ఆల్వేస్ సింప్లిఫైస్ ఇట్, డస్ గుడ్ అండ్ నెవర్ స్పాయిల్స్ ఇట్. సో స్పాయిల్ అన్నది ఎప్పుడు చెయ్యదు సల్ఫర్ అని చెప్తున్నారు. It gives you a good basis to begin on. It goes to the bottom and simplifies the matter. And if you have mental and nervous symptoms left, still you have overcome that violent septic state, which must be met at once. And the remaining symptoms in many instances are simple enough. So, మన సల్ఫర్ని ఇట్ గివ్స్ యూ గుడ్ బేసిస్ టు బిగిన్ ఆన్. సో మనకి అది కూడా ఒక వన్ ఆఫ్ ది బేసిస్ కింద చెప్తున్నారు సల్ఫర్ ఇవ్వటానికి. ఇట్ గోస్ టు ది బాటమ్ లోకి వెళ్ళి విషయాన్ని మొత్తం చాలా సింప్లిఫై చేస్తుంది అనమాట. అదే ఇఫ్ యూ హ్యావ్ మెంటల్ అండ్ నర్వస్ సిమ్టమ్స్ గనక ఉంటే, సిమ్టమ్స్ లెఫ్ట్, స్టిల్ యూ హ్యావ్ ఓవర్కమ్ దట్ వైలెంట్ సెప్టిక్ స్టేట్. ఆ వైలెంట్ సెప్టిక్ స్టేట్ లో మెంటల్ అండ్ నర్వస్ సిమ్టమ్స్ ఉన్నా గానీ అండ్ ద రిమైనింగ్ సిమ్టమ్స్ ఇన్ మెనీ ఇన్స్టెన్సెస్ ఆర్ సింపుల్ అన్నారు. మిగతా సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా సింపుల్ గా చిన్న చిన్న వాటినే ఉంచుతుందని మనకు చెప్తున్నారు. మిగతా అన్నిటిని ఇట్ విల్ క్లియర్ అని చెప్తున్నారు. సల్ఫర్ ఈజ్ ఎ జనరల్ రెమెడీ టు బిగిన్ విత్ ఇన్ దోస్ కేసెస్ వేర్ ద సిమ్టమ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్లీ క్లియర్ ఫర్ అనదర్ అన్నారు. సో ఇట్స్ ఎ జనరల్ రెమెడీ టు బిగిన్ ఇన్ దోస్ కేసెస్. సిమ్టమ్స్ క్లియర్ కట్ గా మనకి లేనప్పుడు మనం సల్ఫర్ ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు అని మనకి చెప్తున్నారు అనమాట. సో మనకి ఎల్ఎన్స్ కీనోట్స్ లో ఇస్తారు వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్ టు స్టార్ట్ ట్రీట్మెంట్ విత్ అని. మనకి ఇదే మన పల్స్టిల్లాలోని కూడా మనం చదువుతాం. అదే లైకోపోడియంకి వచ్చేసరికల్లా we should not begin the treatment with lycopodium unless otherwise it is clearly indicated అని చెప్తారు. సో మాక్సిమం కేసెస్ లో అది మనం ఇవ్వకుండా ఉండడమే బెటర్.
ఏది లైకోపోడియం వెరీ బిగినింగ్ ఆఫ్ ది కేసులో ఇవ్వకపోవడం బెటర్. వెరీ బిగినింగ్ ఆఫ్ ది కేస్ అంటే యూజువల్ గా మనకి అంటే హోమియో ట్రీట్మెంట్కి వచ్చిన ఆ ఫస్ట్ వాళ్ళు అంతకుముందు హోమియో ఎప్పుడు వాడలేదు, ఇదే ఫస్ట్ టైం వాడడం. సో అలాంటప్పుడు మనం లైకోపోడియం లాంటి రెమెడీని ఇవ్వకుండా ఉండడమే చాలా చాలా బెటర్ అన్నమాట. నెక్స్ట్ రెస్పిరేషన్. దిస్ రెమెడీ ఈస్ ఫుల్ ఆఫ్ డిఫికల్ట్ బ్రీదింగ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఫ్రమ్ వెరీ లిటిల్ ఎగ్జర్షన్, కోపియస్ స్వెట్, సో ఎగ్జాస్టెడ్. బాగా డిఫికల్ట్ బ్రీదింగ్ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది, ఏ చిన్నది పని చేసినా కానీ ఆయాసం వచ్చేస్తుంది, కోపియస్ స్వెట్, ఎగ్జాస్ట్ అయిపోతారు. ఆస్మాటిక్ బ్రీదింగ్ అండ్ మచ్ రాట్లింగ్ ఇన్ ద చెస్ట్. ఆస్మాటిక్ బ్రీదింగ్ ఉంటుంది, ఈ ఆస్మాటిక్ బ్రీదింగ్ తో పాటుగా మచ్ రాట్లింగ్ ఇన్ ద చెస్ట్. ఈ చెస్ట్ లో గురక సౌండ్ బాగా లోపల ఆ కఫం ఏదైతే ఉంటుందో అది ఫుల్ గా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట లోపల. ఎవ్రీ టైమ్ హీ గెట్స్ కోల్డ్ ఇట్ సెటిల్స్ ఇన్ ద చెస్ట్ ఆర్ ఇన్ ద నోస్. సో మనకి చెప్పాను నేను ఆల్రెడీ, కోల్డ్ క్యాచింగ్ టెండెన్సీస్, మనకి కొరైజా క్రానిక్ రూబ్రిక్ లేదా టెండెన్సీ టు టేక్ కోల్డ్ అన్నది జనరాలిటీస్ లో రూబ్రిక్, ఇవన్నీ కూడా మనకి ఆ కోల్డ్ క్యాచింగ్ టెండెన్సీని మనకు చూపిస్తాయి. సో ఎవ్రీ టైమ్ హీ గెట్స్ కోల్డ్ ఇట్ సెటిల్స్ ఇన్ ద చెస్ట్ లో కానీ నోస్ లో కానీ ఆ కోల్డ్ ఏదైతే ఉందో అది సెటిల్ అయిపోద్ది అనమాట. ఇన్ బోత్ దీస్ ఇన్స్టెన్సెస్ ది కెటరల్ స్టేట్ హ్యాంగ్స్ ఆన్ అండ్ హోల్డ్స్ ఏ లాంగ్ టైమ్ అన్నాడు. ఈ రెండు ఇన్స్టెన్సెస్ లోని అంటే చెస్ట్ లోకి సెటిల్ అయినా కానీ నోస్ లోకి సెటిల్ అయినా కానీ అది చాలా ఎక్కువ రోజులు ఎక్కువ టైం ఉండిపోద్ది అని చెప్తున్నారు. ఇట్ సీమ్స్ నెవర్ టు బి ఫినిష్డ్, ఆల్వేస్ రిమైన్స్ ఎస్ ఎ కెటరల్ స్టేట్. వన్స్ మొదలైందంటే అది తగ్గడం అన్నది ఉండదు, అలా కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుందని మనకు చెప్తున్నారు. ఎవ్రీ కోల్డ్ హీ టేక్స్ అండ్స్ ఇన్ ఆస్తమా కాల్స్ ఫర్ డల్కమెరా. సో ఎవ్రీ టైం కోల్డ్ వచ్చిన తర్వాత ఆస్మాటిక్ అటాక్ లో కనుక వెళ్ళిపోతే కాల్స్ ఫర్ డల్కమెరా అన్నారు, డల్కమెరా ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ ప్రాక్టీస్ లో కూడా మనం మన ఎక్స్పీరియన్స్ లో క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఆస్థమాటిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో గనక జలుబు చేసిన వెంటనే మనం రెస్టాక్స్ లాంటి రెమెడీ కనుక ఇచ్చామంటే అంటే ఆస్థమాటిక్ టెండెన్సీ లేని రెమెడీస్ లైక్ రెస్టాక్స్, యూజువల్ గా మనం వాడే కోల్డ్ కి వాటికి ఎక్కువ వాడే ఈ రెస్టాక్స్ ఏదైతే ఉందో అది కనుక మనం కనుక ఇచ్చామంటే డెఫినెట్ గా జలుబు తగ్గిపోయి విపరీతమైన ఆస్మాలోకి వెళ్ళిపోవడం నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఆ బిగినింగ్ ఆఫ్ ది ప్రాక్టీస్ లోనే. సో నాకు అర్థమైంది ఏంటంటే, సో వెన్ ఎవర్ దిస్ రెస్టాక్స్ ఎప్పుడైతే మనకి ఆస్మాని మనకి మీట్ అవ్వట్లేదో, సో ఈ రెమెడీ వేసిన తర్వాత అది డైరెక్ట్ గా స్ట్రైట్ అవే ఆస్మాలోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో వీ షుడ్ నాట్ గివ్ రెస్టాక్స్ లైక్ రెమెడీస్ ఇన్ దోస్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ఆస్మాటిక్ బ్యాక్గ్రౌండ్. ఆస్మాటిక్ హిస్టరీ ఉన్న వాళ్ళలోని మనం రెస్టాక్స్ లాంటి రెమెడీ కాకుండా డల్కమెరా లాంటి రెమెడీ ఇస్తే అది ఆస్మాని ప్లస్ కోల్డ్ ని రెండింటిని కూడా కంబైన్డ్ గా కవర్ చేస్తుంది. కాబట్టి డల్కమెరా లాంటి రెమెడీస్ మనం సెలెక్ట్ చేసి ఇవ్వడం చాలా చాలా ఉత్తమం. నా ప్రాక్టీస్ లో అయితే మాత్రం చాలా సందర్భాల్లో ఆ బిగినింగ్ లోనే నాకు అర్థం అవడం వల్ల సో రెస్టాక్స్ మాత్రం ఆస్మాటిక్స్ వాళ్ళు ఆచితూచి చాలా కేర్ఫుల్ గా చూసి ఇస్తాను అనమాట, చాలా రేర్. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. మనం ఆస్మాటిక్స్ లోని జలుబు అయి చేసినప్పుడు రెస్టాక్స్ లాంటి రెమెడీని ఇవ్వకుండా డల్కమెరా లాంటి రెమెడీ ఇస్తే చాలా అద్భుతంగా మనకి కవర్ చేస్తుంది అనమాట. అదే ఇక్కడ మనకి ఇస్తున్నారు అనమాట. every cold he takes ends in asthma calls for a dulcamera, but very often the fag end of that attack will remain and the physician has to give a deep acting remedy. సో ఎవ్రీ టైమ్ మనం అది ఇచ్చాము బట్ అది మాత్రం ఉండిపోతూ ఉంది, మళ్ళీ రిపీట్ అయిపోతుంది. సో డీప్ యాక్టింగ్ రెమెడీ ఇస్తేనే కానీ తగ్గదు అని అర్థం. ఆఫ్టర్ డల్కమెరా హ్యాస్ డన్ ఆల్ ఇట్ కెన్ డూ, సల్ఫర్ కమ్స్ ఇన్ యాజ్ ఇట్స్ కాంప్లిమెంటరీ రెమెడీ. సో డల్కమెరా ఇచ్చిన తర్వాత సల్ఫర్ మనకి కాంప్లిమెంటరీ రెమెడీగా మనకి యూజ్ అయ్యి ఆ టెండెన్సీని చాలా వరకు రిమూవ్ చేస్తుంది అనమాట. క్యాల్కేరియా కార్బ్ హ్యాస్ ఎ సిమిలర్ రిలేషన్షిప్ టు డల్కమెరా. క్యాల్కేరియా కార్బ్ లో కూడా సేమ్
సిమిలర్ రిలేషన్షిప్పే ఉంటుందన్నమాట డల్కమెరా తోని. సో అంటే డల్కమెరా తర్వాత క్యాల్కేరియా కార్ప్ కూడా చాలా సార్లు ఇండికేట్ అవుతూ ఉంటుంది. ది నోస్, ది ఇన్నర్ చెస్ట్ అండ్ లంగ్స్ ఫర్నిష్ as localities for much trouble. నోజు, ఇన్నర్ చెస్ట్, లంగ్స్. సో గుర్తుపెట్టుకోండి, చాలా కేసెస్ లో ఈ క్రానిక్ కొరైజా, ఫ్రీక్వెంట్ కొరైజా వచ్చే పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళలోని మనకి సల్ఫర్ చాలా ఫ్రీక్వెంట్ గా మనకి ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఇండికేట్ అయ్యి అవడమే కాదు, చాలా కేసెస్ లోని సల్ఫర్ తోనే మనకి క్యూర్ కూడా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఆ పర్టికులర్ పేషెంట్ సల్ఫరా కాదా అన్నది మనం చూసుకొని మనం ఇస్తే ఖచ్చితంగా ఆ సల్ఫర్ తోని ఆ క్రానిక్ కొరైజా, క్రానిక్ అటార్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గిపోతాయి. సో ఇక్కడ నోసు, ఇన్నర్ చెస్ట్, లంగ్స్ ఇవన్నీ కూడా ఈ ట్రబుల్ ఎక్కువ ఉన్నదానికి ఫర్నిష్ as localities అని చెప్తున్నారు. The patient has had pneumonia and it has gone on to the period of infiltration. Pneumonia వచ్చింది, ఇన్ఫిల్ట్రేషన్ లోకి వెళ్ళాడు. You have taken the case in this advanced stage after Brainia has overcome the threatening features, and now when the patient should rally, he does not rally. He perspires all over, is tired, and has a strange and singular consciousness that there is something wrong in there, a load in there, difficult breathing, flashes of heat, and yet not much fever, sometimes coldness alternating with flashes of heat. I have often heard them say, there is a great load in there, doctor. I cannot get rid of it అన్నాడు. అంటే పేషెంట్‌కి న్యూమోనియా స్టార్ట్ అయింది. పీరియడ్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్‌కి వెళ్ళింది. ఆ కేస్ తీసుకొని అడ్వాన్స్డ్ స్టేజ్‌లో బ్రైనియా ఇచ్చాము. బ్రైనియాతోని ఆ థ్రెటనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా పోయాయి. సో అంటే సీరియస్ కండిషన్‌లోకి వెళ్ళాల్సింది సీరియస్ కండిషన్ అయితే తగ్గిపోయి ఆగిపోయింది. కానీ పేషెంట్ షుడ్ ర్యాలీ అన్నారు. అంటే పేషెంట్ రికవర్ అవ్వాలి అక్కడి నుంచి. కానీ రికవర్ అవ్వట్లేదు. హి డస్ నాట్ ర్యాలీ. పెర్స్పైర్స్ ఆల్ ఓవర్, మొత్తం చెమటలు, ఈజీలీ టైర్డ్, స్ట్రేంజ్ సింగులర్ కాన్షియస్‌నెస్ ఉంటుందండి. ఏంటంటే ఏదో రాంగ్‌గా ఉంది. ఆ లోడ్ ఏదో ఉన్నట్టుంది. ఆ లంగ్స్‌లోని, చెస్ట్‌లోని అన్నమాట. డిఫికల్ట్ బ్రీతింగ్ ఉంది. ఫ్లాషెస్ ఆఫ్ హీట్ ఉంది. ఫీవర్ ఎక్కువ లేదు. సమ్‌టైమ్స్ కోల్డ్‌నెస్ ఆల్టర్నేటింగ్ విత్ ఫ్లాషెస్ ఆఫ్ హీట్. ఐ హావ్ ఆఫెన్ హెర్డ్ దెమ్ సే, వాళ్ళేం చెప్తారంట, అక్కడ ఏదో పెద్ద లోడ్ ఉన్నట్టుంది. ఐ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నారన్నట్టు చెప్పారన్నమాట. Upon close examination, you find there is hepatization, and now comes the time for such remedies as phosphorus, lycopodium, and sulfur leads them. సో మనం అప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే హెపటైజేషన్ ఉంది. సో రెమెడీస్, ఎలాంటి రెమెడీస్, ఫాస్ఫరస్, లైకోపోడియం, సల్ఫర్ లాంటి రెమెడీ వేయాల్సిన టైం వచ్చింది అని మనకి చెప్తున్నారు. బట్ సల్ఫర్ లీడ్స్ దెమ్ ఆల్ అన్నారు. సల్ఫర్ లీడ్స్ దెమ్ ఆల్. సల్ఫర్రే ఈ ఈవెన్ లైకోపోడియం, ఫాస్ఫరస్ కన్నా చాలా ఎక్కువగా ఇండికేట్ అవుతుందని మనకు చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, కోవిడ్ లో కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, కోవిడ్ లో సల్ఫర్ తో చాలా కేసెస్ నేను ట్రీట్ చేస్తున్నాను. అక్కడ ఆర్సెనిక్, సల్ఫర్ రెండు చాలా పోటాపోటీగా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వేవ్ లో ఎక్కువగా ఆర్సెనిక్ ఇండికేట్ అయితే, సెకండ్ వేవ్ లో సల్ఫర్ తో చాలా కేసెస్ ని ట్రీట్ చేయడం జరిగింది. కొన్ని కేసెస్ ఎస్పెషల్లీ ప్రొలాంగ్ అయిపోయిన కేసులు, అంటే 10 days దాటిపోయి 11, 12, 13, 14 days వరకు వెళ్ళిపోయిన కేసుల్లో కూడా సల్ఫర్ తోని చాలా బాగా అద్భుతంగా తగ్గిపోయాయి. చాలా కేసెస్, మాక్సిమం కేసెస్ ఓల్డ్ పీపుల్, ఈవెన్ ఏజ్డ్ పీపుల్, ఈవెన్ 80 years ప్లస్ 80+ వాళ్ళ కేసులు కూడా మాక్సిమం అప్పుడు ఎక్కువగా బ్రైనియా, సల్ఫర్, మనకి కొన్ని కేసెస్ లో ఫాస్ఫరస్, అంటే అన్ని కేసెస్ లోనే కాదు, ఈవెన్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్ ఆల్బమ్, ఈవెన్ ఒక కేసులోనైతే బొరాక్స్ తో కూడా తగ్గింది ఒక కేసు అయితే. ఈవెన్ రస్టాక్స్, పల్సిటెల్లా, చాలా రెమెడీస్ మనకి ఎక్కువ ఇండికేట్ అయినా కానీ, బట్ ఎక్కువ కేసెస్ లో ఆర్సెనిక్ ఆల్బమ్, మనకి సల్ఫర్, ఈవెన్ బ్రైనియా కూడా చాలా ఎక్కువ కేసెస్ లో మనకి ఇండికేట్ అయింది అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు, సల్ఫర్ లీడ్స్ దెమ్ ఆల్ అని చెప్తున్నారు.
When brainia has been sufficient for the earlier symptoms, or when the econid has cleared them up, there has been too much for these remedies to relieve, then hepatization comes on అన్నారు. అంటే బ్రైనియా ఎర్లియర్ సిమ్టమ్స్ క్లియర్ చేసి లేదా ఎకనైట్ తో క్లియర్ అయిపోయి అండ్ దేర్ హ్యాస్ బీన్ టూ మచ్ ఫర్ దీస్ రెమెడీస్ టు రిలీవ్, అంటే లోపల ఇంకా తగ్గించాల్సింది చాలా ఉంది లోపల, ఈ రెమెడీస్ అంత డెప్త్ లోకి వెళ్ళి తగ్గించలేని పొజిషన్ అనమాట. అలాంటప్పుడు హెపటైజేషన్ వస్తుందని చెప్తున్నారు. ఇఫ్ దిస్ ఈస్ కన్ఫైన్డ్ టు ఓన్లీ స్మాల్ ఏరియా, ఇట్ విల్ కీప్ అప్ క్వైట్ ఏ క్రానిక్ కోర్స్. అదే ఒక చిన్న స్మాల్ ఏరియాలోనే హెపటైజేషన్ కనుక ఉంటే ఇట్ విల్ కీప్ అప్ క్వైట్ ఏ క్రానిక్ కోర్స్, బట్ సల్ఫర్ విల్ క్లియర్ ఇట్ అప్ అన్నారు. అది అలా నెమ్మదిగా క్రానిక్ కోర్సులోకి వెళ్ళిపోతూ ఉంటది, కానీ సల్ఫర్ తోనే అది క్లియర్ అయిపోద్ది అని చెప్తున్నారు. సో మీకు ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పాలి. లాంగ్ టర్మ్ కేసు ఈ కేసు. ఆ అబ్బాయికి అస్సలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే అస్సలు ఫాలో అప్ అనేది చేయడు. ఆ అబ్బాయికి బాగోపోతేనే వస్తాడు, ఇబ్బంది ఉన్నప్పుడే వస్తాడు. ఇలా మనం మందేసిన తర్వాత తగ్గిందంటే మళ్ళా అడ్రస్ అయితే ఉండడు. ఆ లోపల ఆ మిలియరీ ట్యూబర్క్లోసిస్ వచ్చేసింది, సివియర్ కాఫ్, సివియర్ ఆయాసం, ఈవెన్ బ్లడ్ కూడా నోట్లోంచి వచ్చేసింది ఆ అబ్బాయికి. అప్పుడు ఫాస్ఫరస్ వేసాను. ఫాస్ఫరస్ వేస్తే పూర్తిగా చాలా వరకు తగ్గిపోయింది. ఆ దగ్గు, ఆయాసం చాలా కొద్ది రోజుల పాటు తగ్గింది. బట్ మళ్ళా ఎందుకంటే రాడు అసలు, మినిమం కూడా మనకి ఇది చేయడనమాట, ఫాలో అప్ చేయడనమాట. సో మళ్ళా దగ్గు, ఆయాసం అలా రిపీట్ అవుతూ ఉంది. కొన్నిసార్లేమో నాట్రమ్ సల్ఫ్‌తో తగ్గింది, కొన్నిసార్లేమో యాంటాడ్‌తో తగ్గింది. అలా తగ్గుతూ ఉంది, మళ్ళా వస్తూ ఉంది. ఈ మధ్య ఇంక చాలా సీరియస్ అయిపోయింది. ఎంత సీరియస్ అంటే ఫీవర్, దట్టు ఆ అబ్బాయికి హిమోగ్లోబినోపతి ఉన్నాయన్నమాట. అంటే హిమోగ్లోబిన్ అది ఎక్కువగా ఉంటుంది. అదా ఈవెన్ జాండీస్ అది కూడా ఉంటది. ఎక్కువ సీరం బిలిరుబిన్ అది కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే సంథింగ్ లైక్ మనకి సికిల్ సెల్ ఎనీమియా అలాంటిదన్నమాట. ఎగ్జాక్ట్‌లీ సికిల్ సెల్ ఎనీమియా కాదు, బట్ అలాంటిది. సో మళ్ళా ఒక 1 మంత్ బ్యాక్ వచ్చాడు. వచ్చి ఫీవరు, హెవీ ఫీవరు, టెంపరేచరు, ఫీవర్‌తో పాటు విపరీతమైన ఆయాసం వచ్చింది. వచ్చారు. ఇంకా వాళ్ళ ఫాదర్ తీసుకొనొచ్చి, ఇంకా అతనేమో నానా తిట్లు తిట్టాడు ఆ అబ్బాయిని. ఇంతలా మీరు చూస్తున్నా సరే వీడసలు వేస్ట్. ఇంకా ఈడికి ఎన్ని చెప్పినా సరే అవ్వదు. ఇంక మేము పట్టించుకోము. మేము వదిలేస్తాం ఇదని. ఓ పక్క చూస్తేనేమో చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. సో మందిచ్చాను. ఏదో మందిస్తే కొద్దిగా రిలీఫ్ వచ్చింది. డైలీ రావాలి, వస్తేనే నేను ట్రీట్ చేస్తాను, లేదంటే వెళ్ళిపోమని చెప్పాను. లేదండి వస్తాం అని చెప్పాడు. ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే అయింది. థర్డ్ డేకి వచ్చేసరికి ఇంకా డామ్ డౌన్ అయిపోయాడనమాట. విపరీతమైన డౌన్. ఇంకసలు లేవలేకపోతున్నాడు. ఇంక వచ్చి నా టేబుల్ మీద అలా పడుకొని పోయాడు. అలా పడిపోయి ఉండిపోయాడనమాట. ఉండిపోతే ఏమి వేయాలి? చాలా సీరియస్‌గా ఉంది కండిషన్ చూస్తే. విపరీతమైన ఆయాసం, దాంతో పాటు టెంపరేచర్ ఇదంతా కూడా. దగ్గు. దగ్గి ఇంకా వికెట్ డౌన్ అయిపోయిందనమాట. సో అప్పుడు సిమ్టమ్స్ అన్నీ మళ్ళా తీసుకుంటే ఆ గ్రీనిష్ ఎక్స్‌పెక్టరేషను, ఆ సివియర్ కాఫు, ఈవినింగ్ అగ్రవేషను, ఆ ఓపెన్ ఎయిర్ ఎమ్యులేషన్ అప్పుడు చెప్పాడు. ఓపెన్ ఎయిర్ ఎమ్యులేషన్ అవన్నీ చూసి నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి క్లినిక్‌లోనే ఉంచి, ఆ జూనియర్ డాక్టర్ ఛాంబర్‌లోని అక్కడ టేబుల్ మీద పడుకోమని చెప్పి అక్కడ పెట్టామన్నమాట. పెట్టి అప్పుడు పల్స్‌ట్రెల్లా వేశాను. పల్స్‌ట్రెల్లా వేస్తే అసలు రియల్లీ ఎంత వండర్ అయిపోయానండి. పల్స్‌ట్రెల్లా వేసిన తర్వాత మళ్ళా ఒక 20 మినిట్స్‌కి రమ్మని చెప్పాను. ఆ ఛాంబర్ నుంచి ఇక్కడికి రమ్మనమని చెప్తే వచ్చాడు. అసలు 20 మినిట్స్ బ్యాక్ మనిషి ఎలా ఉన్నాడో, 20 మినిట్స్ ఆఫ్టర్ మనిషి ఎలా ఉన్నాడో అసలు అది చూసిన వాళ్ళకే అర్థమవుతది. అంత డ్రమాటిక్ చేంజ్. అంత ఆశ్చర్యపోయాను. నేనే ఆశ్చర్యపోయాను అంతలాగా. ఎందుకంటే వితిన్ 20 మినిట్స్‌లోనే పల్స్‌ట్రెల్లా వేసిన 20 మినిట్స్‌లోనే పేషెంట్ ఎంత రిలీవ్ అయిపోయాడంటే, ఎంత ఫ్రీ అయిపోయాడంటే అంత ఫ్రీ అయిపోయాడన్నమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ రెమెడీని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. అట్ టైమ్స్ అది ఈవెన్ మీడియం యాక్టింగ్ రెమెడీ అయినా గాని రైట్‌గా ఇండికేట్ అయితే మాత్రం ఇట్ విల్ డూ వండర్స్. అసలు ఆ వండర్స్ మనం అసలు ఊహించలేమన్నమాట. అంత అద్భుతంగా
చేంజ్ పేషెంట్‌లోని మనం చూస్తాం. సో, ఇక్కడ ఆహ్, సార్ సల్ఫర్ సార్ ఏంటమ్మా? సార్ పల్స్టర్ మాటలు అర్థం కావట్లేదు. హలో! కిరణ్. సపోర్ట్ కావాలని ఇచ్చారా సార్? పేషెంట్ కి సపోర్ట్ అవసరం అని ఇచ్చారా పల్స్టెల్లా? సపోర్ట్ కాదు, ఇంక అక్కడ పల్స్‌లానే ఇండికేట్ అవుతుంది క్లియర్ కట్‌గాను. అక్కడ మీకు చెప్పాను కదా, గ్రీనిష్ ఎక్స్‌పెక్టరేషన్, ఓపెన్ ఎయిర్ ఎమల్రేషన్, ఈవినింగ్ అగ్రివేషన్, ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ కట్ గా, ఎస్పెషల్లీ ఆ గ్రీనిష్ ఎక్స్‌పెక్టరేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ నాట్రల్ సల్ఫ్ లో కూడా గ్రీనిష్ ఎక్స్‌పెక్టరేషన్ ఉంటది. సువర్ణంలో కూడా గ్రీనిష్ ఎక్స్‌పెక్టరేషన్ ఉంటది. కానీ ఆ అక్యూట్ అటాక్ లోని ఆ సువర్ణం అది ఇవ్వడానికి అవ్వదు, ఎందుకు వద్దు, ఎంత డిఫాక్టింగ్ రెమెడీని ఇవ్వద్దు అని చూసి పల్స్టిలా ఇచ్చాను. పల్స్టిలాతోని ఇమీడియట్ యాక్షన్, ఎంత ఇమీడియట్ యాక్షన్ అంటే అసలు ఆశ్చర్యపోయాను అనమాట నేనే. సో అంటే మనం రెమెడీని సెలెక్ట్ చేసేటప్పుడు అన్ని ఆల్ రౌండెడ్ గా ఆల్ ఫ్యాక్టర్స్ ని కూడా మనం ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనం ఎక్కడో ఏదో ఆలోచించేస్తాం, కానీ అక్కడ మనకి చాలా సింపుల్ రెమెడీతోనే మనకి క్యూర్ అయిపోయే సందర్భాలు, లేదా ఆ అటాక్ వరకు బాగా రిలీఫ్ తీసుకొచ్చే సందర్భాలు మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో నెక్స్ట్, but sulfur will clear it up. If, however, it is a double pneumonia or the hepatization involves a considerable portion of the lung and the remedy given has not been sufficient and the case is advancing towards a fatal issue, it may be that all at once at 1, 2 or 3 o'clock in the morning, he begins to sink, his nose becomes pinched, his lips are drawn, he takes on a hypocritic countenance, he is covered with cold sweat, he is too feeble in every part of his body to move, he only moves his head a little in a restless manner. Unless you are called at once and give him a dose of arsenic, he will die అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, డబుల్ న్యూమోనియా గురించి చెప్తున్నారు. మనకి లైకోపోడియంలో కూడా అక్కడ చెప్తారు డబుల్ న్యూమోనియా. ఇఫ్ ఇట్ ఇస్ ఏ, నేను అంత ముందు కూడా చెప్పినట్టున్నాను, ఒక పాపది, ఒక చిన్న పాపది, ఒక 4 years బేబీది డబుల్ న్యూమోనియా కేసు వచ్చింది నా బిగినింగ్ ఆఫ్ ది ప్రాక్టీస్ లోని. యాక్చువల్ గా అట్టర్గా ఫెయిల్ అయిపోయాను నేను ఆ కేసులోని. ఓపెన్ గా చెప్పాలంటే చాలా ట్రై చేశాను, చాలా ట్రై చేసిన, చాలా పేకల మీద వరకు వచ్చేసింది. ఆ పాప చాలా సఫర్ అయిపోయిన తర్వాత అప్పుడు పీడియాట్రిషియన్ దగ్గరికి పంపిస్తే ఆయనేమో నానా తిట్లు తిట్టారు. తిట్టి ఆయన ఏదో ట్రీట్ చేశారు. తర్వాత ఆ ట్రీట్మెంట్ లో ఏదో తగ్గింది. బట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు డబుల్ న్యూమోనియా అనేది మనకి రెపర్టరీలోనే ఎక్కడా ఉండదు. డబుల్ న్యూమోనియా గురించి మనకి లైకోపోడియంలో చెప్తారు, చాలా తక్కువ రెమెడీస్ లో మనకు చెప్తారు. ఇక్కడ మళ్ళా డబుల్ న్యూమోనియా గురించి చెప్తున్నారు, ఒక్కసారి అది మనం చదువుదాం. ఇఫ్ హవెవర్ ఇట్ ఇస్ ఎ డబుల్ న్యూమోనియా ఆర్ ద హెపటైజేషన్ ఇన్వాల్వ్స్ ఎ కన్సిడరబుల్ పోర్షన్ ఆఫ్ ద లంగ్. హెపటైజేషన్ ఎక్కువ లంగ్ లోని ఎక్కువ పోర్షన్ లోకి వెళ్ళిపోయి మనం ఏదైతే రెమెడీ ఇచ్చామో అది సఫిషియెంట్ గా తగ్గించలేక కేసు ఏమో ఫ్యాటల్ గా వెళ్ళిపోతూ, ఇట్ మే బి దట్ ఆల్ అట్ వన్స్ 1 o'clock కి, 2 o'clock కి, 3 o'clock కి ఇన్ ద మార్నింగ్ లో సింక్ అయిపోతూ, నోస్ పించ్ అయిపోయి, లిప్స్ అన్ని డ్రాన్ అయిపోయి, హిపోక్రెటిక్ కౌంటెనెన్స్ వచ్చేసి, ఫుల్ కోల్డ్ స్వెట్ వచ్చేసి, టూ ఫీబుల్ గా అయిపోయి, అసలు మూవ్ అవ్వలేని పొజిషన్ లోకి వెళ్ళిపోతే, ఓన్లీ ఆ హెడ్ అని మాత్రమే రెస్ట్లెస్, లిటిల్ రెస్ట్లెస్ గా. ఎందుకంటే జనరల్ గా ఆర్సెనిక్ ఆల్బమ్ రెస్ట్లెస్ ఫుల్ గా, మన ఆర్సెనిక్ ఆల్బమ్ లో కూడా ఇదే చెప్పారు. సో ఆ రెస్ట్లెస్నెస్ ఏదైతే ఉందో, ఇంకా ఆ రెస్ట్లెస్నెస్ ని ఇంకా అది ఎగ్జిబిట్ చేసేంత ఎనర్జీ కూడా ఉండదు. అందుకే తలను మాత్రం అటు ఇటు నెమ్మదిగా ఊపుతారు అంతే. ఆ రెస్ట్లెస్నెస్ అలా మాత్రం కనిపిస్తుంది. అలాంటప్పుడు మనం ఆర్సెనిక్ చూసి ఇవ్వకపోతే హీ విల్ డై అని చెప్తున్నారు. యు గివ్ ది ఆర్సెనికమ్ అండ్ యూ హ్యావ్ డన్ వెల్, బట్ ఆర్సెనికమ్ హ్యాస్ నో ఎబిలిటీ టు రిమూవ్ ది రిజల్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. సో ఆర్సెనిక్ తో చాలా వరకు మనం తగ్గించాం అప్పటికప్పుడు, బట్ కానీ ఆ రిజల్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ మాత్రం తీయలేదు. బట్ దో ఇట్ కెనాట్ క్యూర్ దట్ హెపటైజ్డ్ లంగ్, ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ వైటల్ స్టిమ్యులెంట్. ఆ హెపటైజ్డ్ లంగ్ ఏదైతే ఉందో
ఆ లంగ్ని ఆర్సెనిక్ ఆల్బమ్ పూర్తిగా నార్మల్ చేయలేకపోయినా గానీ అది ఒక క్యాటలిస్ట్ లాగా మనకి వైటల్ స్టిమ్యులెంట్ లాగా పనిచేసి పేషెంట్ బాగా ఇట్ వార్మ్స్ అప్ ద పేషెంట్ అండ్ మేక్స్ హిమ్ ఫీల్ హీఈస్ గోయింగ్ టు గెట్ బెటర్. నేను బెటర్ అవుతున్నాను అన్న ఫీలింగ్ మళ్ళా తీసుకొని వస్తుంది. అంటే ఆ వైటల్ ఫోర్స్ లో నా రియాక్షన్ తీసుకొని వస్తుంది. ఇట్ వార్మ్స్ అప్ ద పేషెంట్ అండ్ మేక్స్ హిమ్ ఫీల్ హీఈస్ గోయింగ్ టు గెట్ బెటర్. బట్ మార్క్స్ దిస్ in 24 hours he will die unless you follow the arsenicum with the proper remedy. సో ఆర్సెనిక్ తర్వాత ప్రాపర్ రెమెడీని కనుక మీరు ఇవ్వకపోతే 24 అవర్స్ లోనే వాడు మళ్ళా చనిపోతాడు అని మనకు చెప్తూ ఉన్నారనమాట. యు మస్ట్ నాట్ వెయిట్ ఆన్ యువర్ రెమెడీ టూ లాంగ్ ఇన్ దీస్ కేసెస్. సో ఇది బాగా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం ఇంకా వెయిట్ చేద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం, వీడికి మనం డీప్ యాక్టింగ్ రెమెడీ చేసాం కదా, వీడికి ఇంకా యాక్షన్ వస్తుంది, ఈ రెమెడీ యాక్షన్ వస్తుంది అని మీరు వెయిట్ చేశారంటే వెంటనే అయిపోతాడు పేషెంట్. జస్ట్ యాజ్ సూన్ హ్యాస్ ఈ ర్యాలీస్, ఏమాత్రం రియాక్షన్ వచ్చిన వెంటనే, అండ్ ద రియాక్షన్ ఈజ్ అట్ ఇట్స్ హైయెస్ట్ పిచ్, గివ్ హిమ్ ది యాంటీడోట్ అండ్ నేచురల్ ఫాలోయర్ ఆఫ్ ఆర్సెనికం విచ్ ఇస్ సల్ఫర్, అండ్ ఇన్ 24 hours ది పేషెంట్ విల్ సే ఐఎమ్ గెటింగ్ బెటర్ అన్నాడు. ఈవెన్ దో ఆర్సెనిక్ ఆల్బమ్ తో మీకు రియాక్షన్ వచ్చినా గానీ, పేషెంట్ ర్యాలీ అవుతున్నట్టు అనిపించినా గానీ, ఇమీడియట్ గా దాని నేచురల్ ఫాలోయర్ లేదా యాంటీడోట్ అయిన సల్ఫర్ ని గనక ఇవ్వకపోతే పేషెంట్ చనిపోతాడని చెప్తున్నారు. ది పేషెంట్ విల్ సే ఐఎమ్ గెటింగ్ బెటర్. యాజ్ ష్యూర్ యాజ్ యూ ఎగ్జిట్ టుడే, ఇట్ విల్ డూ just that thing. There are times when you will see clearly that phosphorus is the medicine to follow arsenicum. So మనం ఖచ్చితంగా ఆ ఆర్సెనిక్ తర్వాత ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, హెపటైజేషన్ లోపల ఇంటర్నల్ హెపటైజేషన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆర్సెనిక్ తర్వాత ఆ ఫాలోయర్ రెమెడీ ఇవ్వాలి అని మనకు చెప్తున్నారు. అదే గనక చాలా తక్కువే ఉందనుకోండి, అప్పుడు అంత అవసరం ఉండకపోవచ్చు. లోపల ఇంటర్నల్ హెపటైజేషన్ తక్కువ ఏరియానే కనుక ఉంటే. బట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఆ నెక్స్ట్ రెమెడీకి మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, దేర్ ఆర్ టైమ్స్ వెన్ యూ విల్ సీ క్లియర్లీ దట్ ఫాస్ఫరస్ ది మెడిసిన్ టు ఫాలో ఆర్సెనికం విత్. కొన్నిసార్లు మనకి ఆర్సెనిక్ కి ఫాస్ఫరస్ ని మనం ఫాలోయర్ గా ఇవ్వాల్సి ఉంటుందని మనకి చెప్తున్నారు. ఇఫ్ సచ్ ఏ పేషెంట్ ర్యాలీయింగ్ అండర్ ఆర్సెనికం గోస్ ఇంటూ ఏ ఫీవర్. సో ఆర్సెనిక్ వేసాము, ఆర్సెనిక్ తో బాగా చేంజ్ వస్తున్నట్టు అనిపించింది, మళ్ళా ఫీవర్ వచ్చింది. ఇఫ్ ఏ హాట్ ఫీవర్ కమ్స్ ఆన్ విత్ బర్నింగ్ థర్స్ట్ అండ్ he cannot get enough ice cold water, he must follow it with phosphorus and it will do in that case what sulfur will do in the other one. సో ఆర్సెనిక్ తర్వాత ముందు కేసులో సల్ఫర్ ఇచ్చినప్పుడు ఎలా అయితే తగ్గిందో, ఫాస్ఫరస్ ఫీవర్ వచ్చిన తర్వాత మళ్ళా బర్నింగ్ థర్స్ట్ వచ్చేసి ఐస్ కోల్డ్ వాటర్ తాగాలని విపరీతంగా అనిపించినప్పుడు యూ మస్ట్ ఫాలో ఇట్ విత్ ఫాస్ఫరస్ అన్నారు. అప్పుడు ఫాస్ఫరస్ వేయాలి. ఫాస్ఫరస్ తో అని టోటల్ గా తగ్గిపోతుందని మనకి చెప్తున్నారు అనమాట. యూ విల్ నాట్ సీ దీస్ కేసెస్ ఇన్ యువర్ ఓన్ ప్రాక్టీస్ బికాస్ యూ విల్ నాట్ లెట్ యువర్ కేసెస్ గెట్ ఇన్ టు దట్ స్టేట్. చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. మనం యూ విల్ నాట్ సీ దీస్ కేసెస్, మన ఓన్ ప్రాక్టీస్ లో మనం ఇలాంటివి చూడమని చెప్తున్నారు. ఎందుకంటే మనం యూ విల్ నాట్ లెట్ యువర్ ఈ కేసెస్ ని ఆ స్టేజ్ వరకు వెళ్ళేంత వరకు మనం తీసుకెళ్ళమని చెప్తున్నారు. ఇఫ్ సచ్ కేసెస్ హ్యావ్ పవర్ ఎనఫ్ టు లివ్ when prescribed for properly in that state, they have the power enough to let you break up the whole nature of the case in the beginning. సో అలాంటి కేసెస్ లో గనక వాడికి if such cases have power enough to live when prescribed for properly in that state, ఆ ప్రాపర్ గా మనం గనక ప్రిస్క్రైబ్ చేయగలిగితే వాళ్ళ లోపల గనక పవర్, బతికేంత పవర్ గనక ఉంటే, దే హ్యావ్ పవర్ ఎనఫ్ టు లెట్ యూ బ్రేక్ అప్ ద హోల్ నేచర్ ఆఫ్ ద కేస్ ఇన్ ద బిగినింగ్. ఆ బిగినింగ్ లోనే టోటల్ గా ఈ స్టేజ్ వరకు వెళ్లకుండానే కేసు మొత్తం క్లోజ్ అయిపోద్ది అని మనకు చెప్తున్నారు. బట్ గో బ్యాక్ టు దట్ పేషెంట్ హూ హ్యాడ్ ఓన్లీ సర్కమ్స్క్రైబ్డ్ హెపటైజేషన్ అండ్ ఫెల్ట్ వెల్ ఎనఫ్ టు గెట్ అప్ అండ్ గో అరౌండ్. బట్ గో బ్యాక్ టు ద పేషెంట్, బట్ ఏ పేషెంట్ లోని ఆ ఓన్లీ సర్కమ్స్క్రైబ్డ్ హెపటైజేషన్ కనుక ఉండి ఫెల్ట్ వెల్ ఎనఫ్ టు గెట్ అప్ అండ్ గో అరౌండ్, వాడికాడు మళ్ళా లేచి తిరగలిగే స్టేజ్ కి వెళ్తే, he has lingering cough and now 6 months or a year after the attack he says
డాక్టర్, ఐ హావ్ నెవర్ బీన్ రైట్ సిన్స్ ఐ హ్యాడ్ అన్ అటాక్ ఆఫ్ చెస్ట్ ట్రబుల్. ది డాక్టర్ కాల్డ్ ఇట్ న్యూమోనియా అన్నాడు. అంటే ఆ హెపటైజేషన్ తక్కువే ఉంది. తక్కువే ఉన్న తర్వాత వాడికి వైటల్ ఫోర్స్ కొద్దిగా బాగా ఉండి వాడు నార్మల్ అవ్వగలిగాడు. కానీ ఆ లింగరింగ్ కాఫ్ అలా ఉండి 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత వాడు చెప్తాడు. నాకు ఎప్పుడైతే న్యూమోనియా వచ్చిందో అప్పటి నుంచి నాకు అస్సలు బాలేదని మనకు చెప్తాడు. సో, అలాంటప్పుడు మనకి మనం కార్బోవేట్ చదివాము. మనం ఈవెన్ సల్ఫర్ చదివాము. అలా కొన్ని రెమెడీస్ డేటింగ్ బ్యాక్ టు ది ఆహ్, ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ ఆ అక్యూట్ డిసీజ్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్‌కి మనకు అలాంటి రెమెడీస్ వైటల్ రియాక్షన్ తీసుకొనొచ్చి పూర్తిగా నార్మల్ చేయడాన్ని మనం చూస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎవ్రి కేస్ ఆఫ్ న్యూమోనియా ఈస్ డెఫినైట్‌లీ ల్యాండ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్. ప్రతి కేస్ ఆఫ్ న్యూమోనియా కూడా వచ్చిందంటే న్యూమోనియా వాళ్ళలోనే 100% ఆ ట్యూబర్క్యులర్ తత్వం ఉన్నట్టే. ఒకవేళ అది టీబీ రూపంలో గనక బయటికి రాకపోతే అంతకన్నా మేజర్ కాంప్లికేషన్‌లోకి వెళ్ళిపోతున్నాడు ఆ పేషెంట్ అని మనం అర్థం చేసుకోవాలనమాట. సో, ఏ కేసైనా చూడండి, ప్రీవియస్‌గా ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ అవ్వచ్చు, 15 ఇయర్స్ బ్యాక్ అవ్వచ్చు. న్యూమోనియా వచ్చిందన్నా సరే, ఆ పేషెంట్‌కి ఇప్పుడు ట్యూబర్క్యులోసిస్‌లోకి ల్యాండ్ అయ్యే అవకాశాలు చాలా, చాలా, చాలా ఉంటాయి. నాట్ ఓన్లీ థట్, అదే గనక మన ఆస్మాటిక్ పేషెంట్‌లు గనక అయితే న్యూమోనియా అలోపతిలో గనక సప్రెస్ అయిపోయిన తర్వాత చాలా సీరియస్ అటాక్స్ ఆఫ్ ఆస్త్మా అటాక్స్ వచ్చేయడం మనం చూస్తూ ఉంటాం. దానికి రివర్స్‌లోని నా ఎక్స్‌పీరియన్స్‌లో కూడా నేను చాలా కేసెస్ చేసున్నాను. ఆస్త్మాటిక్ హిస్టరీ ప్రీవియస్‌గా ఉన్నప్పుడు వాళ్ళకి న్యూమోనియా వచ్చిన తర్వాత, వాళ్ళు మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మనం ట్రీట్ చేసిన తర్వాత, ఖచ్చితంగా ఆ పేషెంటు ఆహ్, ప్రీవియస్‌గా ఉన్న ఆస్త్మా అటాక్స్ చాలా వరకు తగ్గిపోవడం కూడా అబ్జర్వ్ చేశానన్నమాట. మన ట్రీట్‌మెంట్‌లో తగ్గిన తర్వాత. సో, అది చూసాను, ఇది చూసాను. సో, అదే పెద్ద డిఫరెన్స్ అలోపతికి మనకిని. మనం ఎవ్రీ టైమ్ వి విల్ కట్ షార్ట్ ద డిసీజ్. మనం ఎప్పటికప్పుడు డిసీజ్‌ని రిమూవ్ చేస్తూనే ఉంటాము. అదే అదర్‌వైజ్ అక్కడ అలోపతిలో జరిగేదేంటంటే, ఎవ్రీ టైమ్ డిసీజ్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇంటర్నల్‌గా. అది ఆ ఇంక్రీజ్ అయిపోయిన డిసీజ్ ఏదో ఒక రూపంలో వాళ్ళ తత్వాలను బట్టి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి, వాళ్ళ జెనెటిక్స్‌ని బట్టి ఆ ఇంటర్నల్‌గా వాళ్ళకి ఏ తత్వానికి ఎక్కువగా గురవుతారో, అవి ఆ టైప్ ఆఫ్ కంప్లెయింట్స్ వాళ్ళకి స్పీడప్ అయిపోవడం మనం చాలా మందిలోని మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి లైఫ్ అండ్ డెత్ కేసెస్ సమస్య వచ్చినప్పుడు మనం ఈ రెమెడీ ఏసాము. మనం చాలా రోజులు వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేయాలి. ఈ రెమెడీ డీప్ యాక్టింగ్ రెమెడీ కదా! మనం వెయిట్ చేయాలి అని కాదు. మనకి క్లియర్ కట్‌గా ఆ ర్యాలీ అవుతున్నాడా లేదా? మనకి ఆ డ్రగ్ యాక్షన్ వస్తుందా లేదా? అన్నది మనకు క్లియర్‌గా అర్థమైపోద్ది. నాట్ ఓన్లీ థట్, ఇక్కడ మనకి చెప్పిన దాన్ని బట్టి వెన్ దే హెపటైజేషన్ లోపల డ్యామేజ్ బాగా అయిపోయినప్పుడు ఆర్సెనిక్ లాంటి రెమెడీ మనకి ఒక స్టేజ్ దాటాక హోల్డ్ కాదు. ఈవెన్ దో పేషెంట్ ర్యాలీ అవుతున్నట్టు అనిపించినా గాని మళ్ళా డెఫినిట్‌గా కేసు వెనక్కెళ్ళిపోతుందని మనకి చెప్తున్నారనమాట. సో, ఇట్స్ సో ఇంపార్టెంట్. మనం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చదివినవన్నీ కూడా మనం దృష్టిలోని పెట్టుకొని మనం వాటిని అప్లై చేసుకోవాలి. అదర్‌వైజ్ ఖచ్చితంగా కేసు మొత్తం చాలా పీకల మీదకొచ్చి చాలా సీరియస్ కండిషన్‌లోకి వెళ్ళిపోయే అవకాశాలుంటాయన్నమాట. బట్ గో బ్యా నెక్స్ట్, he can tell you about the respiratory sputum and the other little things that belongs to pneumonia. That is all you need to know. He has had a chronic cough ever since that attack and now has chilliness అన్నాడు. ఆ పేషెంట్ ఏం చెప్తాడంటే రెస్టిస్ స్పుటమ్ చెప్తాడు. ఏదో చిన్న చిన్నవి చెప్తూ ఉంటాడు. న్యూమోనియా సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అంతవరకే మనకు చెప్తాడు. కానీ వాడికి క్రానిక్ కాఫ్ ఆ ప్రీవియస్ అటాక్ వచ్చినప్పటి నుంచి క్రానిక్ కాఫ్ ఉంటుంది. నౌ హి హాస్ చిల్లీనెస్ ఉంటుంది. దేర్ ఈస్ ఫైబ్రినస్ ఇన్ఫిల్ట్రేషన్, నాట్ ఏ ట్యూబర్క్యులర్ స్టేట్, బట్ ద రిమైన్స్ ఆఫ్ హెపటైజేషన్ దట్ నేచర్ కుడ్ నాట్ క్యూర్ అన్నారు. సో, ఫైబ్రినస్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. అది ట్యూబర్క్యులోసిస్ లోకి పూర్తిగా ల్యాండ్ అవ్వకపోవచ్చు. బట్ కానీ ఆ హెపటైజేషన్ రిమైన్స్ లోపల ఉండిపోయి, ఎందుకంటే అక్కడ వైటల్ ఫోర్స్ ఎంత లోలో ఉంటుందంటే, జనరల్‌గా మీరు న్యూమోనియా, పాథాలజీ ఆఫ్ న్యూమోనియా చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతది.
ఆ హెపటైజేషన్ అది రెడ్ హెపటైజేషన్, తర్వాత గ్రే హెపటైజేషన్, కన్సాలిడేషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. తర్వాత ఫైనల్ గా ఏమవుతుందంటే ఆ లోపల పేరుకుపోయిన ఆ బ్లడ్, ఆ మ్యూకస్ ఇవన్నీ మిక్సప్ అయిపోయి ఆ స్ఫోటం రూపంలోని లూజ్ అని అవుతుంది అనమాట. ఆ బిగినింగ్ లో ఏమవుతుంది, అది పూర్తిగా లోపల అతుక్కుపోయి స్టిక్ ఆన్ అయిపోతుంది లోపలంతా లంగ్స్ కి. ఎప్పుడైతే ఆ లోపల మొత్తం స్టిక్ ఆన్ అయిపోయిందో వాడికి బ్రీదింగ్ బాగా ఇష్యూ వచ్చేస్తుంది అనమాట. బ్రీదింగ్ తీసుకోలేడు. బట్ యాజ్ డేస్ గోస్ ఆన్ రైట్ రెమెడీ వేసిన తర్వాత నెమ్మదిగా ఆ కఫం లూజన్ అవుతుంది. ఆ లూజన్ అయ్యి అది బయటికి రావడం స్టార్ట్ అవుద్ది. పేషెంట్ నెమ్మదిగా రికవర్ అవ్వడం స్టార్ట్ అవుతదనమాట. సో, అలాంటప్పుడు మనకి ఆ రైట్ రెమెడీ, డీప్ యాక్టింగ్ రెమెడీ మనం కరెక్ట్ అయిన రెమెడీ వేయలేనప్పుడు కొన్ని సందర్భాల్లో పేషెంట్‌కి అది తగ్గిపోయినట్టు అనిపించినా గాని, ఆ లోపల ఉండిపోతాయన్నమాట. ఆ రెమినెంట్స్ అవన్నీ కూడా. సో, ఫైబ్రనస్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతది. అంటే బాగా ఆహ్, మనకి ట్యూబర్క్యులోసిస్‌లోని ఎలా అయితే అవుతుందో ఫైబ్రస్ ఫార్మేషన్ అంటారు. లంగ్‌లోని ఫైబర్‌గా అంటే హార్డ్‌గా అయిపోద్దనమాట. స్పాంజీగా ఉండాల్సింది హార్డ్‌గా అయిపోద్ది. ఈ హార్డ్‌గా అయిపోవడం వలన వాడికి ఊపిరి తీసుకోవడం కష్టం. వాడికి దగ్గు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇఫ్ ఇఫ్ దట్ ఈస్ అలౌడ్ టు గో ఆన్, హి విల్ గో ఇంటు కెటారల్థైసిస్. అదే గనక అలా కంటిన్యూ అయితే కెటారల్థైసిస్‌లోకి వెళ్ళిపోతాడు. లేదా ఆస్త్మాటిక్ కండిషన్స్ ఆఫ్ క్రానిక్ బ్రాంకైటిస్ నేను ఇందాక చెప్పినట్టు ఈ క్రానిక్ బ్రాంకైటిస్, ఆస్తమా వచ్చేస్తుంది. అండ్ ట్రబుల్స్ ఆఫ్ వేరియస్ సార్ట్స్ అండ్ ఫైనల్లీ హీ విల్ డై ఫ్రమ్ దీస్. ఇంకా ఫైనల్ గా ఈ కండిషన్స్ తోనే ఆ పేషెంట్ చనిపోతాడని మనకి చెప్తున్నారు. సల్ఫర్ విల్ వెరీ ఆఫెన్ కన్ఫర్మ్ టు ఆల్ ఆఫ్ హిస్ సిమ్టమ్స్. సల్ఫర్ వెరీ ఆఫెన్ గా ఈ సిమ్టమ్స్ కి మీట్ అయ్యి క్యూర్ చేస్తుందని చెప్తున్నారు. ఇట్ ఎస్పెషల్లీ హ్యాస్ ద ఎబిలిటీ టు క్లియర్ అప్ ద లంగ్స్ దట్ వర్ నాట్ ప్రాపర్లీ క్లియర్డ్ అప్ అట్ ద టైమ్ ఆఫ్ హిస్ ఇల్నెస్. ఆ ప్రీవియస్ ఇల్నెస్ ఏదైతే ఉందో ఆ ఇల్నెస్ టైంలో లోపల మొత్తం క్లియర్ అవ్వలేనిది ఏదైతే ఉందో సల్ఫర్ దాన్ని క్లియర్ చేయగలిగే ఆ కెపాసిటీ ఉందని మనకు చెప్తున్నారు అనమాట. గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని రెమెడీస్ కి ఆ ఎలిమినేట్ ప్రాసెస్ ని తీసుకురాగలిగే కెపాసిటీ చాలా ఉంటది. ఎస్పెషల్లీ డీప్ యాక్టింగ్ రెమెడీస్ లైక్ సల్ఫర్ అవనండి, ఫాస్ఫరస్ అవనండి, ఈవెన్ మీరు మెర్క్ సల్ఫ్ గనక చదివితే చూడండి అందులోని ఆ హైడ్రోథెరాక్స్ లోని రెమెడీ ఇచ్చిన తర్వాత ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎ క్రానిక్ డయేరియా అని చెప్తారు. ఆ డయేరియా ప్రొడ్యూస్ అవుతది. ఆ డయేరియా ప్రొడ్యూస్ అయిన తర్వాత లోపల ఉన్నదంతా ఆ హైడ్రోథెరాక్స్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బయటికి ఆ డయేరియా రూపంలో వచ్చేయడం మనం చూస్తూ ఉంటాం అనమాట. సో, ఎలిమినేటివ్ ప్రాసెస్‌ని ఎలా వస్తుంది, ఏంటిది అన్నది మనం చాలా సందర్భాల్లో మనకి అవగాహన ముందు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. బట్ కానీ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎలిమినేటివ్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు మనం దాన్ని ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితిలోనూ అలాంటి వాటిని మనం సప్రెస్ చేయకూడదు. అలాంటి వాటిని గనక సప్రెస్ చేసామంటే ఇంకా పేషెంట్ సల్ఫర్ క్యూర్స్ బ్రాంకైటిస్. ఇట్ క్యూర్స్ ఆస్మాటిక్ బ్రాంకైటిస్ వెన్ ద సిమ్టమ్స్ అగ్రీ అని. అంటే బ్రాంకైటిస్ ప్లస్ ఆస్మాటిక్ బ్రాంకైటిస్ సిమ్టమ్స్ అగ్రీ అయినప్పుడు క్యూర్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి బ్రాంకైటిస్ అంటే టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ మొత్తం లోపల బ్రాంకై ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫ్లేమ్ అయిపోయి దాంతోపాటు దగ్గు, ఫీవర్ కూడా ఉంటుంది అందులో. సో, అలాంటప్పుడు మనకి బ్రాంకైటిస్ చిల్డ్రన్ అని ఒక రూబ్రిక్ ఉంటది చూడండి. ఓన్లీ 3 రెమెడీస్ ఉంటాయి. డల్కమెరా, ఎపికాకు, కాలికార్ప్ ఉంటాయి. సో, చిన్న పిల్లల్లో గనక ఫీవరు, దగ్గు, ఫీవర్ గనకొస్తే ఆ రూబ్రిక్‌నే మనం యూజ్ చేస్తాము. ఆ 3 రెమెడీస్‌తోనే మనకి 99.99% క్యూర్ అయిపోద్ది. బట్ రేర్‌గా ఇంకా వేరే రెమెడీస్ కూడా అవసరం పడొచ్చు. బట్ కానీ ఆ రూబ్రిక్‌ని బాగా మనం యూజ్ చేయడం రావాలి. యూజ్ చేసుకోవడం రావాలి. ఎందుకంటే చిన్న పిల్లల్లో ఫీవర్స్‌తో మన దగ్గరికి చాలా కేసెస్ వస్తూ ఉంటాయి. మీ అందరికి తెలిసిందే. పిల్లలన్నాక ఇంకా అందరికి భయం. వాళ్ళకి ఏమాత్రం టెంపరేచర్ రైజ్ అయినా సరే నాకు మొన్ననే ఒక
జూనియర్ డాక్టర్ అబ్బాయి చెప్తున్నారు. తను ఒక పీడియాట్రిషియన్ దగ్గర వర్క్ చేస్తే, ఒక పేషెంట్ వచ్చి 103 ఫీవర్ ఎంతో ఉంటే, పావు గంటలో తగ్గిపోవాలంటున్నదంట ఆవిడ. ఆళ్ళ మదర్. అప్పటికే 2 హాస్పిటల్స్ తిరిగొచ్చారంట. ఈ 103 ఫీవరు మళ్ళా ఇంజెక్షన్ చేయకూడదట. మళ్ళా చూడండి డిమాండ్స్ ఎలా ఉంటాయి పేషెంట్‌లవి. సో, పిల్లల కేసులు చేసేటప్పుడు మనం ఆ పేషెంట్‌కి ఒక చాలా ధైర్యం ఇవ్వాలి. వాళ్ళకి కంటిన్యూయస్ మానిటరింగ్ చేయాలి. ఆ కౌన్సెలింగ్ చేస్తూ ఉండాలి. ఫీవర్ కొన్నిసార్లు 103, 104కెళ్ళినా సరే వాళ్ళని భయపడకుండా మనం జాగ్రత్తగా వాళ్ళకి ఆ ధైర్యం చెప్తూ ఉంటే వెయిట్ చేస్తానే ఉంటారు. అదర్‌వైస్ అంతే కేసులు నిలబడవు. సో, సల్ఫర్ హాస్ ఎ మోస్ట్ వైలెంట్ కాఫ్ దట్ రాక్స్ ద హోల్ ఫ్రేమ్. ఇట్ సీమ్స్ దట్ ద హెడ్ విల్ ఫ్లై ఆఫ్ అని. ఎంత వైలెంట్ కాఫ్ ఉంటుందంటే, మొత్తం బాడీ అంతా కూడా కదిలిపోద్దనమాట. ఇట్ సీమ్స్ దట్ ద హెడ్ విల్ ఫ్లై ఆఫ్. బుర్ర పగిలిపోద్ది, బుర్ర ఎగిరిపోద్ది అన్నంతలాగా ఆ దగ్గొస్తుందనమాట. పెయిన్ ఇన్ ద హెడ్ వెన్ కాఫింగ్. దగ్గినప్పుడు హెడేక్ వస్తూ ఉంటుంది. ఈ రూబ్రిక్ చూడండి. ఈ రూబ్రిక్ షేర్ చేయండి. పెయిన్ హెడ్ పెయిన్ కాఫింగ్ వైల్ ఒక రూబ్రిక్. ద హెడ్ ఈస్ జార్డ్ బై ద కాఫ్. ఈ దగ్గు వల్ల హెడ్ ఇదైపోయి వెంటనే హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది. దెన్ హి హాస్ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ బ్లీడింగ్ ఫ్రమ్ ద లంగ్స్. అంటే ఇంత వైలెంట్ కాఫ్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ కాఫ్ తర్వాత బ్లీడింగ్ ఫ్రమ్ ద లంగ్స్ వస్తది. ఎక్స్‌పెక్టరేషను బ్లడీగా వస్తది. ఇన్ ఆల్ దీస్ కేసెస్ థ్రెటనింగ్ థైసిస్ వెన్ దేర్ ఈస్ యెట్ నాట్ టూ మచ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ ట్యూబర్కిల్, వెన్ దేర్ ఈస్ ఓన్లీ ది బిగినింగ్ ఆఫ్ ట్యూబర్క్యులర్ డిపాజిట్ అన్నారు. సో, ఇయన్ని కేసెస్‌లో థ్రెటనింగ్ థైసిస్ ఉంటది. అక్కడ ట్యూబర్కిల్ డిపాజిట్ ఇంకా అంత ఎక్కువగా లేదు. ఆ బిగినింగ్ ఆఫ్ ది ట్యూబర్క్యులర్ డిపాజిట్ లోనే మనకి సల్ఫర్ వేస్తే ఖచ్చితంగా సల్ఫర్‌తో రిలీఫ్ వచ్చేస్తదనమాట. ది లో stricken down constitution, the emaciated subjects that have inherited thysis, who have the all-gone hungry feeling in the stomach, heat on the top of the head, and uneasiness from the warmth of the bed. సో, కాన్స్టిట్యూషన్‌లో ఎమాసియేట్ అయిపోయి థైసిస్ ఇన్హెరిటెన్స్ ఉండి, ఆల్గాన్ హంగ్రీ ఫీలింగ్ ఉండి, టాప్ ఆఫ్ ది హెడ్‌లో హీట్ బాగా వేడిగా ఉన్నట్టు నన్నెత్తి మీద. ప్లస్ వార్మ్త్ ఆఫ్ ది బెడ్ భరించలేకపోవడం. ఇలాంటి వాళ్ళలో దీస్ కేసెస్ వుడ్ బి బెటర్ ఇఫ్ దే హాడ్ ప్లెంటీ ఆఫ్ ఎరప్షన్స్ కమ్ ఔట్ అపాన్ ద బాడీ అని. సో, ఇలాంటి కేసెస్‌లో ఎరప్షన్స్ గాని ఎక్కువ లోపల నుంచి బయటకొస్తే బాడీ మీదకి చాలా బెటర్ అవుతారనమాట. కానీ యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ది స్కిన్ హాస్ నో ఎరప్షన్స్. స్కిన్ ఎరప్షన్స్ రావు. రిలీఫ్ రాదు. ఇట్ ఈస్ ఆల్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ ఇంటర్నల్స్ అండ్ హి ఈస్ గ్రాడ్యుయల్లీ బ్రేకింగ్ డౌన్. ఇంటర్నల్‌గా అలా గ్రాడ్యుయల్‌గా బ్రేక్ డౌన్ అయిపోతూ ఉన్నారనమాట. సల్ఫర్ విల్ ఇన్ సచ్ ఇన్‌స్టాన్సెస్ రోజ్ దట్ పేషెంట్ ఔట్ ఆఫ్ థైసికల్ స్టేట్. And he will return to the health. Or if he is too bad for that, he may be kept for years from his troubles అన్నారు. అంటే ఇలాంటి కండిషన్స్‌లో ఆ పేషెంట్ థైసికల్ స్టేట్ నుంచి సల్ఫర్ వేసిన తర్వాత వాడు నార్మల్ హెల్త్‌కొస్తాడు. ఒకవేళ అది చాలా వర్స్ట్‌గా ఉందంటే అలాగా అది సివియర్ అయిపోకుండా అలా మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. లుక్ ఔట్ ఫర్ ఇట్ ఇన్ అడ్వాన్స్డ్ స్టేట్ ఆఫ్ థైసిస్ అన్నాడు. You have had sufficient said concerning its administration in such condition అన్నాడు. సో, ఆల్రెడీ అంతకుముందు చెప్పాడు. అలాంటి కండిషన్‌లో మనం సల్ఫర్ ఇచ్చేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలని చెప్తున్నారు. ఇట్ ఇంక్రీజెస్ ది సపరేషన్ అండ్ బ్రింగ్స్ ఆన్ లిటిల్ న్యూమోనియా వేరెవర్ దేర్ ఈస్ ఎ ట్యూబర్కిల్. ఇట్ టెండ్స్ టు సెపరేట్ దీస్ ఔట్ అన్నాడు. సో, ఇది లోపల సెపరేషన్ పెంచి న్యూమోనియా లోపల ఏదైతే ఉందో
ఆ ట్యూబర్కల్ వచ్చినప్పుడు ఆ న్యూమోనియాని బయటికి తీసుకొని వస్తుందన్నమాట. అది సెపరేట్ అయిపోతుంది లోపల నుంచి బయటికి. ఎవ్రీ సెల్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ క్యారింగ్ ఆన్ ఇట్స్ ఫంక్షన్ విల్ బి స్లఫ్డ్ ఔట్ బై సల్ఫర్ అన్నాడు. సో సల్ఫర్‌తోనే ఆ లోపల ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోతుందని మనకు చెప్తున్నారు. సో సల్ఫర్ లాంటి రెమెడీ ఆల్రెడీ ముందు చెప్పాను. బాగా ఎలిమినేటివ్ ప్రాసెస్ ని తీసుకురాగలిగే రెమెడీ అన్నమాట. సో లోపలున్న డిసీజ్‌ని ఏదో ఒక రూపంలో ఎలిమినేషన్ తీసుకొనొచ్చి తగ్గిస్తా ఉంటది యూజువల్‌గా. అలా మనకి డీప్ యాక్టింగ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అంత కేపబిలిటీ ఉంటుంది. బట్ అక్యూట్ అండ్ మీడియం యాక్టింగ్ రెమెడీస్‌లోని అంత కేపబిలిటీ ఉండదు. ఆ డిసీజ్‌ని రూట్ ఔట్ చేసి లోపల నుంచి పూర్తిగా బయటికి తీసుకురాగలిగే ఎలిమినేటివ్ ప్రాసెస్‌ని తీసుకురాగలిగేంత కెపాసిటీ అయితే వాటిలో ఉండదు. నెక్స్ట్ బ్యాక్ అండ్ లింబ్స్. The striking thing in sulfur as to the back is pain in the back on rising from seat. రైజింగ్ ఫ్రమ్ సీట్ ఎక్కువగా ఉంటుంది బ్యాక్ పెయిన్ కి. కంపెలింగ్ హిమ్ టు వాక్ బెంట్ అండ్ హీ కెన్ ఓన్లీ స్ట్రైటన్ అప్ స్లోలీ ఆఫ్టర్ మూవింగ్. బ్యాక్ పెయిన్ కూర్చొని లేచాడు, లేచిన తర్వాత స్ట్రైట్ గా నడవలేడు. అలాగా ఒక 3-4 అడుగులు అలా ఒంగొని నడిచి అప్పుడు నార్మల్ అవుతారన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ రైజింగ్ ఫ్రమ్ సీట్ మనకి రెస్టాక్స్ లో మనం ఏదైతే చెప్పుకుంటాం అది సల్ఫర్ లో కూడా ఉంటుంది. అందుకే మీరు పెయిన్ నీ జాయింట్స్ రైజింగ్ ఫ్రమ్ సీట్ అనే రూబ్రిక్ ఉంటది చూడండి. ఆ రూబ్రిక్ లో మనకి రెస్టాక్స్ తో పాటుగా సల్ఫర్ కూడా ఉంటుందన్నమాట. ది పెయిన్ ఈస్ ప్రిన్సిపల్లీ ఇన్ ద లంబోసాక్రల్ రీజియన్. ఈ పెయిన్ అంతా కూడా లంబోసాక్రల్ రీజియన్ లో ఉంటుంది. ది ఎక్స్ట్రిమిటీస్ ఆర్ కవర్డ్ విత్ eruptions upon the back of the hands and between the fingers and sometimes upon the palms అన్నమాట. ఎక్స్ట్రిమిటీస్ మొత్తం కూడా ఎరప్షన్స్ ఉంటాయి. ఈ ఎరప్షన్స్ అన్ని బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్స్, ఫింగర్స్ మధ్యలో, సమ్‌టైమ్స్ పామ్స్ మీద కూడా ఉంటుంది. వెసిక్యులర్ అండ్ స్కేలీ ఎరప్షన్స్ విచ్ ఇచ్. ఈ వెసిక్యులర్, స్కేలీ ఎరప్షన్స్ ఉంటాయి. మొత్తం దురద పెడుతూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ ఎరిసెపలైటిస్ ప్యాచెస్ హియర్ అండ్ దేర్ అపాన్ ది ఎక్స్ట్రిమిటీస్, ఎ డర్టీ అపియరెన్స్ ఆఫ్ ది స్కిన్ అన్నమాట. ఇర్రెగ్యులర్ ఎరిసెపలైటిస్ ప్యాచెస్ ఉంటాయి ఇక్కడ అక్కడ ఎక్స్ట్రిమిటీస్ లోని. దాంతో ఆ డర్టీ అపియరెన్స్ ఆఫ్ ది స్కిన్ మనం చూస్తూ ఉంటాం. ఇచ్చింగ్ ఆఫ్ ది స్కిన్ ఫ్రమ్ ద వార్మ్త్ ఆఫ్ ది బెడ్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. జనరల్ మోడాలిటీ ఇది. వార్మ్త్ ఆఫ్ ది బెడ్ అగ్రవేషన్. ఏ కంప్లైంట్ అయినా గానీ వార్మ్త్ ఆఫ్ ది బెడ్ అగ్రవేషన్ మనకి సల్ఫర్ లోని క్లియర్ కట్ గా మనం చూస్తూ ఉంటాం. Enlargement of the joints, rheumatic affections, great stiffness of the joints, tightness in the hollow of the knees. జాయింట్స్ అన్ని ఎన్లార్జ్ అయిపోయి రొమాటిక్ ఎఫెక్షన్స్ ఉంటాయి. జాయింట్స్ అన్ని స్టిఫ్ గా అయిపోతాయి. హాలో ఆఫ్ ది నీస్ లో టైట్ గా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఈ రూబ్రిక్ కూడా ఒకసారి షేర్ చేయండి. పెయిన్ ఇన్ ద హాలో ఆఫ్ ది నీ. హాలో ఆఫ్ ది నీ అంటే మన మోకాలు వెనకాతల ఏదైతే ఉంటుందో ఏదో ఫోసా చెప్తారు కదా, పప్లీడియల్ ఫోసా. అది అక్కడ పెయిన్ వచ్చినప్పుడు దాన్ని మనం పెయిన్ ఇన్ హాలో ఆఫ్ ద నీ అని మనం చెప్పుకుంటాం. సో అది కూడా ఆ రూబ్రిక్ ఒకసారి షేర్ చేయండి. Tightness in the hollow of the knees, tightness of the tendons of rheumatic and gouty character. Cramps in the legs and soles of the feet. ఈ క్రాంప్స్ వచ్చేస్తే లెగ్స్ లోని, కాల్లోని, సోల్స్ లోని. బర్నింగ్ ఆఫ్ ద సోల్స్ ఆఫ్ ద ఫీట్ ఇన్ బెడ్. ఈ మంటలు వచ్చేస్తాయి అన్నమాట. బర్నింగ్ ఆఫ్ ద ఫీట్. ఈ పడుకుంటే చాలు ఈ అరిపాదాలు మంటలు వచ్చేస్తాయి. ఈ పుట్స్ దెమ్ అవుట్ ఆఫ్ బెడ్ టు కూల్ దెమ్ ఆఫ్ ద సోల్స్, క్రాంప్ అండ్ బర్న్ అండ్ ఇచ్ అన్నమాట. సో వీటిని బెడ్ బయట కాళ్ళు అరిపాదాలు పెట్టుకున్నప్పుడు వార్మ్త్ ఆఫ్ ది బెడ్ కి ఎప్పుడైతే ఎక్కువైపోతాయో ఆ పాదాలని మాత్రం మంచం కిందకి, అంటే మంచం బెడ్ కి టచ్ అవ్వకుండా ఆ గాలిలో పెట్టుకుంటారు అనమాట. సో అంత పర్టికులర్ గా, అంత క్లియర్ కట్ గా ఉంటుంది. దీనికి ఒక కేసు మీకు ఆల్రెడీ చెప్పాను నేను. బర్నింగ్ ఆఫ్ ది సోల్స్.
కేసు ఒక పేషెంట్ మన గ్రూప్ లో కూడా షేర్ చేశాను. అది నా హోమియో టుడే ఆర్టికల్లో కూడా అది రాశాను నేను. ఆ ఆ పేషెంట్ చాలా ఓవర్ సెన్సిటివ్ పేషెంట్. ఆల్రెడీ అప్పటికే అన్ని ట్రీట్మెంట్లు అయిపోయిన తర్వాత ఆవిడకి మంటలు మంటలని గోల 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 చేసేస్తా ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ టైమ్. దురద మంట. సో, ఆల్రెడీ నా దగ్గర రావడక ముందే హోమియో ట్రీట్మెంట్ ఏదో వాడారు. ఒక 2, 3 నెలలు కానీ వితౌట్ రిలీఫ్. సో, నాకర్థమైందేంటంటే ఆల్రెడీ మనకి ఈ బర్నింగ్ రెమెడీస్ లైక్ సల్ఫర్, ఆర్సెనిక్ ఇవన్నీ ఇచ్చేసే ఉంటారని అర్థమైంది. బట్ అయినా గాని ఆర్సెనిక్‌తోని స్టార్ట్ చేశాను. ఆర్సెనిక్ వేసినా గాని ఏం చేంజ్ రాలేదు. సో, అర్థమైంది ఇంకా ఆ రెమెడీస్ వేయడం కూడా వేస్ట్ అని. అప్పుడు బాగా ఆలోచించి మనం క్యామెల్లా చదివినప్పుడు కూడా చెప్పానండి ఇది. ఆవిడకి క్యామమిల్లా ఇవ్వడం జరిగింది. సో, క్యామమిల్లా అంటే అంత ఓవర్ సెన్సిటివ్‌నెస్ అంత హైపర్ రియాక్షన్ టు ది పెయిన్ అవన్నీ చూసి క్యామమిల్లా ఇచ్చాను. క్యామమిల్లా ఇచ్చిన తర్వాత ఆవిడకి మొత్తం తగ్గిపోయిందనమాట. సో, ఈ మనకి ట్రై ఆఫ్ బర్నర్స్ లైక్ ఆర్సెనిక్, ఫాస్ఫరస్, సల్ఫరే కాకుండా ఇంకా బర్నింగ్ రెమెడీస్ చాలా ఉంటాయి. ఈవెన్ కార్బోవేజ్‌లో కూడా బర్నింగ్ అన్నది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ పర్టిక్యులర్ రీజియన్ తీసుకున్నా గాని. సో, అలానే క్యామమిల్లా కూడా మనకి ఆహ్, అలాంటి కండిషన్‌లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ది స్కిన్ ఆఫ్ ఎ సల్ఫర్ పేషెంట్ అల్సరేట్స్ అండ్ సెపరేట్స్ ఈజీలీ. సో, ఏ చిన్నది తగిలినా గాని పుండ్లా అయిపోతది. లేదా చీమ పట్టేస్తూ ఉంటది. A splinter under the skin will cause it to ulcerate. Wounds heal slowly and fester. Every little prick of pain festers as in heparin. ఏ చిన్నది గుచ్చుకున్నా, ఏ చిన్నది తగిలినా గాని అక్కడ మొత్తం కురుపులా అయిపోవడం, పుండ్లా అయిపోవడం, లేదా చీమ పట్టేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వూండ్స్ హీల్ స్లోలీ అన్నారు. సో, ఆ రూబ్రిక్ ఒకసారి షేర్ చేయండి. వూండ్స్ హీల్ స్లోలీ ఈ రూబ్రిక్ మనకి చాలా హెల్ప్‌ఫుల్ రూబ్రిక్ అది. అందులో ఉన్నవి చూడండి ఒకసారి అన్నీ కూడా డీప్ యాక్టింగ్ రెమెడీసే ఉంటాయి. షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ చాలా తక్కువుంటాయి. సో, ఆ సింప్టమ్ ఎవరిలోనైతే తొందరగా మానట్లేదో, ఈవెన్ దో యూజువల్‌గా మనందరికీ తెలిసిందే. అది డయాబెటిస్‌లో ఇంపార్టెంట్ లక్షణం. డయాబెటిస్ ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా వూండ్స్ హీలింగ్ అన్నది జరగదు. సో, కొంతమంది డయాబెటిస్ రాకముందు కూడా వాళ్ళలోని వూండ్స్ హీలింగ్ సరిగా అవ్వదు. అలాంటి వాళ్ళలో నా డయాబెటిక్ టెండెన్సీ చాలా ఎక్కువున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో, మనం గనక రైట్ ఇండికేటెడ్ రెమెడీ వేసిన తర్వాత ఖచ్చితంగా స్లో హీలింగ్ వూండ్స్ అన్నది వాళ్ళలోని తగ్గిపోతాయి. ఆ పేషెంట్స్‌లోని. నెక్స్ట్ ది ఎరప్షన్స్ ఆఫ్ సల్ఫర్ ఆర్ టూ న్యూమరస్ టు మెన్షన్. దే ఆర్ ఆఫ్ ఆల్ సార్ట్స్, బట్ there are a few characterizing features in all, such as burning, stinging, and itching, and aggravation from warmth of bed. సో, ఎరప్షన్స్ రకరకాలైన ఎరప్షన్స్ ఉంటాయి. కానీ అందులో ఫ్యూ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. ఏంటంటే మండిపోవడం, బర్నింగ్, స్టింగింగ్ గుచ్చుకున్నట్టు, ఇచ్చింగ్, అగ్రవేషన్ ఫ్రమ్ వార్మ్త్ ఆఫ్ ది బెడ్. ఇవి చాలా ఇంపార్టెంట్. సో, అది ఏ టైప్ ఆఫ్ ఎరప్షన్స్ అయినా గాని ఈ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సింప్టమ్స్ చాలా ఇంపార్టెంట్ సింప్టమ్స్. అవి గనుకుంటే మనం సల్ఫర్‌ని ఆలోచించొచ్చు. ది స్కిన్ ఈస్ రఫ్ అండ్ అన్‌హెల్తీ. అపాన్ ద ఫేస్ ఆర్ మెనీ బ్లాక్ హెడ్స్, ఎక్నీ, పింపుల్స్ అండ్ పస్ట్యూల్స్ అన్నమాట. స్కిన్ బాగా రఫ్‌గా, అన్‌హెల్తీగా ఉంటుంది. ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ ఉంటాయి. యాక్నీ, పింపుల్స్, పస్ట్యూల్స్ రకరకాలవైనవి ఉంటాయి. Sulfur is full of boils and abscesses in all parts of the body. Squamous eruptions, vesicular eruptions, etc. They are all present in sulfur and they burn and sting them. So boils, abscesses, బాడీలో ఎక్కడైనా రావచ్చు. స్క్వామస్ ఎరప్షన్స్, వెసిక్యులర్ ఎరప్షన్స్ ఇవన్నీ కూడా సల్ఫర్‌లోనే ఉంటాయి. దే బర్న్ అండ్ స్టింగ్. అవి మండిపోతూ ఉంటాయి, గుచ్చుకున్నట్టు ఉంటాయి. సో, ఇంతటితో మనకి సల్ఫర్ కెంట్ మెట్రోమెడికల్‌లో సల్ఫర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళా మనం ఒకసారి రివైండ్
చేసుకుందాము. రివైండ్ చేసుకొని ఆ తర్వాత ఇంకేమైనా సో సల్ఫర్ మనం ఇప్పుడు సల్ఫర్ ఎలెన్స్కీ నోట్స్ లో చదువుతాం. నేను ప్రతిసారి మీకు చెప్తున్నాను ఏంటంటే, మనం ఏ రెమెడీ ఇచ్చినా గానీ, ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా గానీ, మనం ఒక్కసారి ఎలెన్స్కీ నోట్స్ లో ఒకసారి వెరిఫై చేసుకొని ఆ ఫస్ట్ లైన్స్ ముందు అసలు అడాప్టెడ్ టు ఎలాంటి వాళ్ళు అడాప్ట్ అవుతుంది రెమెడీ అని మనకి ఏదైతే ఇస్తారో అది ఒక్కసారి మనం చదువుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని మనం చాలా సందర్భాల్లో మనం ప్రిస్క్రిప్షన్ ని ఫైనల్ చేస్తాము. సో ప్రతిసారి కూడా కంపల్సరీగా చదవండి. మస్ట్ అండ్ షుడ్ గా చదవండి. దాన్ని బాగా అర్థం చేసుకోండి ఎలెన్స్కీ నోట్స్ లోని. సో ఎలెన్స్కీ నోట్స్ ఎలాంటిదంటే మనకి మొత్తం ఒక పండుంది. ఆ పండుని ఆ పండులోని విటమిన్స్, మినరల్స్ దానిలో ఉండే ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసిగా ఫైనల్‌గా వస్తది చూసారా? అదే ఎలెన్స్కీ నోట్స్ అన్నమాట. ఈవెన్ దో మిగతాయి కూడా చాలా ఇంపార్టెంట్ అయినా గాని అందులో ఉన్నవి మొత్తాన్ని మాక్సిమం ఫిల్టర్ చేసి, ఫిల్టర్ చేసి, ఫిల్టర్ చేసి మనకి ఫైనల్‌గా అందించారు. హెచ్‌సిఎల్‌ఎన్. సో, కంపల్సరీగా మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు నేను అంతకు ముందు కూడా చెప్పాను. గుర్తుపెట్టుకోండి. ఎలెన్స్కీ నోట్స్, బోగర్ సినాప్టిక్‌కి, మన కెంట్ మెట్రోమెడికా, ఆహ్, ఎన్ఎం చౌదరి మెట్రోమెడికా, బోరిక్ మెటీరియమెడికా, ఎంఎల్ టైలర్ మెట్రోమెడికా ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రోమెడికా బుక్స్ ఇవి. వీటిని కంపల్సరీగా మనం ఈవెన్ కండెన్స్డ్ మెట్రోమెడికా, అవి రిఫరెన్స్ బుక్. సో, ఒక ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్ మీరు ఖచ్చితంగా ఈ అన్ని బుక్స్‌లోని ఆ రెమెడీస్‌ని అన్నీ మీరు చదువుకొని ఇస్తే ఖచ్చితంగా మనం చాలా సక్సెస్ అవుతాం. చాలా తెలుసుకుంటాం. చాలా నేర్చుకుంటాం. మామూలుగా చదివినప్పుడు వేరు. గుర్తుపెట్టుకోండి. మామూలుగా చదివినప్పుడు కన్నా మనకి ఏదైనా ఒక పర్టిక్యులర్ కేస్ వచ్చిన తర్వాత, ఆ కేస్‌లోని మనం రిపర్టరీ చేసిన తర్వాత వచ్చే ఆ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ గాని, లేదా మనకు ఒక రెమెడీ అనిపించినప్పుడు ఆ రెమెడీస్‌ని గాని, మన అన్ని బుక్స్‌లోని మనం చదువుకుంటే, అప్పుడు మనకి బాగా గుర్తుంటది. బాగా అర్థం అవుతది కూడాను. సో, ఇక్కడ ఆహ్, ఎలెన్స్కీ నోట్స్‌లోని సల్ఫర్ చదువుతున్నాను. అడాప్టెడ్ టు పర్సన్స్ ఆఫ్ స్క్రోఫులస్ డయాథసిస్ అంటే ఏంటి? స్క్రోఫులస్ డయాథసిస్ అంటే మనకి ట్యూబర్కులర్ నేచర్. ఆ ట్యూబర్కులర్ డయాథసిస్‌ని స్క్రోఫులస్ డయాథసిస్ అంటారు. కానీ ట్యూబర్కులర్ నేచర్‌లో కూడా స్పెసిఫిక్‌గా గ్లాండ్యులర్ టెండెన్సీ మాత్రమే ఉన్నదాన్ని మనం స్క్రోఫులస్ డయాథసిస్ అని చెప్తాం అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. సో ట్యూబర్కులర్ టెండెన్సీ‌ని డయాథసిస్సే. కానీ అందులో మళ్ళా ఆ గ్లాండ్యులర్ టెండెన్సీ ఉన్నప్పుడు మనకి స్క్రోఫులస్ డయాథసిస్ అని మనం చెప్పుకుంటాం. సబ్జెక్ట్ టు వేనస్ కంజెషన్. మనకి కెంట్‌లో కూడా మనకు సేమ్ ఇదే చెప్పారు. టోటల్‌గా వేనస్ సైడ్ ఆఫ్ ది బాడీ ఎఫెక్ట్ చేస్తుంది. మనకి సల్ఫర్. సో, వేనస్ సిస్టమ్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. సో, మనం ఆహ్, ఆ పర్టిక్యులర్ పేషెంట్‌లో కూడా మనం దాన్ని చూడగలగాలి బాగా. దాన్ని మనం చూసి బాగా అర్థం చేసుకోగలగాలి. ఆ వేనస్ సైడ్ అంటే ఏంటి? మనం అందుకే పల్స్‌లా కార్బోవేజ్ చదివితే మనకి క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఆ వేనస్ సిస్టము ఎఫెక్ట్ అయితే ఎలా ఉంటుంది? బాడీ తత్వం ఎలా ఉంటుంది అన్నది మనకి పల్స్‌లాలోని, మన కార్బోవేజ్‌లోని, ఈవెన్ లాక్సిస్‌లోని, ఈవెన్ సల్ఫర్‌లోని కూడా మనకి క్లియర్ కట్‌గా మనకి నరేట్ చేసి చెప్పారు. ఎస్పెషల్‌గా కెంట్. సో, వేనస్ సైడ్ ఆఫ్ ది ఎకానమీ మొత్తం ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆఫ్ పోర్టల్ సిస్టమ్ అన్నారు. వేనస్ కంజెషన్‌లో గూడా పోర్టల్ సిస్టమ్ మనకి బాడీలోని ఆ పోర్టల్ సిస్టమ్‌లోని ఎఫెక్ట్ అయ్యేవి ఏవేవైతే ఉన్నాయో ఆటన్నిటిలోని కూడా ప్రాబ్లమ్స్ రావచ్చనమాట. సో, ఆహ్, ఎస్పెషల్లీ ఆఫ్ పోర్టల్ సిస్టమ్. హెమరాయిడ్స్ మనకి ఇవన్నీ కూడా ఆ పోర్టల్ సిస్టమ్ ఎఫెక్ట్ అయినవే. ఈవెన్ వారికోజ్ వెయిన్స్ ఇలాంటివన్నీ గూడా. ఈవెన్ లివర్ ఆహ్,
లివర్ ఎక్కువ ఎఫెక్ట్ అయినా అవన్నీ కూడా మనకి అక్కడ లోపల పోర్టల్ సిస్టమ్ ఇదైనట్టు సిరోసిస్ ఆఫ్ ది లివర్ లో వాటిలోని లేదా వారిసిస్ ఆఫ్ ది ఈసోఫాగస్ లోపల ఉన్న వారిసిస్ లోని మనకి బ్లీడింగ్ అయిపోతూ ఉంటది ఇంటర్నల్ గా కానీ బయటికి కానీ. సో అలాంటి కండిషన్స్ అన్నిటినీ కూడా మనకి మీట్ అవుతుంది అనమాట. మనకి ఈ పోర్టల్ సిస్టమ్ ఆల్రెడీ మనం ముందు చదువుకున్న నక్స్వామిక చదివాం, మనం ఈవెన్ సెపియా చదివాం. ఈ నక్స్వామిక సెపియాలను కూడా ఆ పోర్టల్ సిస్టమ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. పర్సన్స్ ఆఫ్ నర్వస్ టెంపర్మెంట్, ఈ నర్వస్ టెంపర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. క్విక్ మోషన్, క్విక్ టెంపర్డ్, ప్లెథోరిక్, స్కిన్ ఎక్సెసివ్లీ సెన్సిటివ్ టు అట్మాస్ఫిరిక్ చేంజెస్ అన్నారు. క్విక్ మోషన్, చాలా ఫాస్ట్ గా యాక్ట్ చేస్తారు. క్విక్ టెంపర్డ్, సర్రమని వచ్చేస్తుంది అనమాట కోపం. అది ప్లెథోరిక్ గా ఉంటాడు. స్కిన్ ఈజ్ ఎక్సెసివ్లీ సెన్సిటివ్ టు అట్మాస్ఫిరిక్ చేంజెస్. ఈ స్కిన్ ఎక్సెసివ్లీ సెన్సిటివ్ టు అట్మాస్ఫిరిక్ చేంజెస్ అంటే ఏంటిది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇలా ఎండ్లోకి వెళ్ళారు, మొహం అంతా ఎర్రగా అయిపోతుంది. అట్మాస్ఫిరిక్ చేంజ్, బాగా చల్లగాల్లోకి వెళ్ళినా కానీ ఫుల్ మొహం ఎర్రగా అయిపోతుంది. బాడీ అంతా స్కిన్ ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతాయో అవన్నీ కూడా కలర్ మారిపోయి రెడ్గా అయిపోవడం, అలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో అదే స్కిన్ ఈజ్ ఎక్సెసివ్లీ సెన్సిటివ్ టు అట్మాస్ఫిరిక్ చేంజెస్. అక్కడ బ్రాకెట్ లో మనకి హిపార్ సల్ఫో, క్యాలికార్బు, సోర్నం కూడా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ ఫర్ లీన్ స్టూప్ షోల్డర్, గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు కూడా ఎవరిలోనే అడాప్టెడ్ టునో ఎలాంటి వాళ్ళకి సల్ఫర్ ఇవ్వాలన్నదే చెప్తూ ఉన్నారు. ఎంత ఎక్కువగా ఏ రెమెడీలోని చెప్పలేదు. సో ఇక్కడ నెక్స్ట్ ఫర్ లీన్ స్టూప్ షోల్డర్డ్ పర్సన్స్ హూ వాక్ అండ్ సిట్ స్టూపింగ్ అన్నారు. సో ఈ లీన్ స్టూప్ షోల్డర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హూ వాక్ అండ్ సిట్ స్టూపింగ్, కూర్చున్న గూని, స్టూపింగ్ అంటే చిన్న గూను ఉన్నట్టు లేదా కిందకు ముందుకి కొద్దిగా వంగుని ఉంటారనమాట. కూర్చున్నప్పుడు కానీ నడిచినప్పుడు కానీ ఏ పొజిషన్ లో అయినా కానీ ఆ స్టూప్ షోల్డర్డ్ పర్సన్స్ కి అడాప్ట్ అవుతుందని మనకి చెప్తున్నారు. వాక్ స్టూపింగ్ లైక్ ఓల్డ్ మెన్ అన్నారు. మనకి చాలా మందికి ఇళ్లలోని చెప్తూ ఉంటారు, ఎందుకు అలా గూనొచ్చినళ్ళ నడుస్తూ ఉంటావు, ఏదో ముసలాళ్ళ నడుస్తూ ఉంటావు అని మనం చాలా వింటూ ఉంటాం. సో సల్ఫర్ లో ఇదే ఉంటుంది అనమాట. ఆ స్టూప్ షోల్డర్డ్ గా అలా ఒంగొని నడుస్తూ ఉంటాడు అనమాట. స్టాండింగ్ ఈజ్ ద వర్స్ట్ పొజిషన్ ఫర్ సల్ఫర్ పేషెంట్స్, దే కెనాట్ స్టాండ్. మనకి కెంట్లో కూడా ఇదే చెప్పారు, స్టాండింగ్ ఈజ్ ద వర్స్ట్ పొజిషన్. అంటే వాడికి పడుకున్నా కూర్చున్నా బానే ఉంటది, కానీ నిల్చోవడం మాత్రం నిల్చోలేడు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇట్ ఈస్ ద వర్స్ట్ పొజిషన్ ఫర్ సల్ఫర్ పేషెంట్స్, దే కెనాట్ స్టాండ్, అస్సలు నిల్చోలేరు. ఎవ్రీ స్టాండింగ్ పొజిషన్ ఈజ్ అన్కంఫర్టబుల్, ఎవ్రీ స్టాండింగ్ పొజిషన్ ఈజ్ అన్కంఫర్టబుల్. ఏమాత్రం నిల్చున్నా కానీ అస్సలు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కండిషన్స్, ఆ లోపల ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఏంటిది అన్న దాన్ని పక్కన పెడితే మనకి సల్ఫర్, ఆల్రెడీ నేను కెంట్లో చెప్పినప్పుడు కూడా కేసు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సల్ఫర్ లో స్టాండింగ్ అగ్రవేషన్ అనేది మోస్ట్ ప్రామినెంట్. వాడికి కడుపు నొప్పి అవనియండి, కాలు నొప్పి అవనియండి, ఇంకో నొప్పి అవనియండి, హెడేక్ అవనియండి, ఏదైనా అవనియండి, స్టాండింగ్ అగ్రవేషన్ అనేది చాలా ప్రామినెంట్ గా మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ సల్ఫర్ అన్నమాట. డర్టీ ఫిల్దీ పీపుల్ ప్రోన్ టు స్కిన్ ఎఫెక్షన్స్, మనకి సేమ్ కెంట్లో చెప్పింది. డర్టీ ఫిల్దీగా ఉంటారు, వాళ్ళు చూస్తేనే మనకి అసహ్యంగా ఉంటది అనమాట. వాళ్ళ దగ్గరికి వస్తేనే మనకి చాలా చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. డర్టీ ఫిల్దీ పీపుల్ ప్రోన్ టు స్కిన్ ఎఫెక్షన్స్, అలాంటి వాళ్ళలో ఎక్కువగా ఈ స్కిన్ ఎఫెక్షన్స్ కనుక వస్తూ ఉంటే మనం సల్ఫర్ ని ఆలోచించాలి. ఇదే కండిషన్స్ లో మనకి సోర్ణం కూడా రెమెడీ చెప్తున్నారు. నెక్స్ట్ ఎవర్షన్ టు బీయింగ్ వాష్డ్, అస్సలు మనకి కెంట్లోనే చెప్పారు ఆల్రెడీ అంతకు ముందే. సో బాతింగ్ అగ్రవేషన్, వాషింగ్ అగ్రవేషన్ అస్సలు ఇష్టపడ్డా అనమాట. ఎవర్షన్ టు బీయింగ్ వాష్డ్, ఆల్వేజ్ అగ్రవేషన్ ఆఫ్టర్ బాత్, ఇది కూడా చాలా ప్రామినెంట్, చాలా ఇంపార్టెంట్. బాతింగ్ అగ్రవేషన్ మనకి జనరాలిటీస్ లో రూబ్రిక్ ఉండదు, ఒకసారి చెక్ చేయండి, ఆ రూబ్రిక్ ఉండదు. కానీ బాతింగ్ అగ్రవేషన్ చెప్తే మనకు ఫస్ట్ సల్ఫరే గుర్తు రావాలన్నమాట. సో ఒక 2 months బ్యాక్ ఒక కేసు అలానే బాత్ చేసి వచ్చిన మరుక్షణమే
అలా బెడ్ మీద పడిపోయినంత వీక్నెస్ అన్నమాట. ఎక్స్‌ట్రీమ్ వీక్నెస్. స్నానం చేయకముందు చాలా ఫ్రీగా బాత్రూమ్‌లోకెళ్ళి స్నానం అయిపోయేసరికల్లా ఇంక వచ్చి ఇంక బెడ్ మీద పడిపోయిందన్నమాట ఆ అమ్మాయి. ఒక 25, 26 ఏజ్ అమ్మాయన్నమాట. సో, అంత మోర్ ప్రామినెంట్‌గా ఆ అమ్మాయికి సల్ఫర్ వేసాం. సల్ఫర్ వేసిన వెంటనే తగ్గిపోయింది. ఎక్స్‌ట్రీమ్ వీక్‌నెస్ ఇంకా ఏమైపోతదో ఇంకా ఆ క్షణం ఇంకా ఏదో అయిపోయినట్టు అంత ప్రామినెంట్ ఫీచర్. సో, సల్ఫర్ వేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆ కండిషన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. నెక్స్ట్ టూ లేజీ టు రౌజ్ హిమ్‌సెల్ఫ్. ఇప్పుడు మళ్ళా మనకి కెంట్‌లోని ఏవైతే చెప్పారో అది కూడా చెప్తున్నారు. చాలా లేజీగా ఉంటాడు. అస్సలు ఇంక మొద్దులాగా ఉంటాడనమాట అలాగా. టూ అన్‌హ్యాపీ టు లివ్. ఎందుకీ జీవితం? ఇంకెప్పుడు ఎందుకీ జీవితం? ఇంక సచ్చిపోతే బెటరు. అనవసరం ఇంకా అన్నట్టు ఆ టైప్‌లో అన్నమాట. చిల్డ్రన్ కెనాట్ బేర్ టు బి వాష్డ్ ఆర్ బాత్డ్. సో, వాడికి కాళ్ళు కడగకూడదు. వాడి మీద వాటర్ పోయకూడదు. వాడికి స్నానం అన్నా చేయించకూడదు. అంత ఇది పిల్లలు. కెనాట్ బేర్ టు బి వాష్డ్. ఇన్ కోల్డ్ వాటర్ అయితే యాంటీ క్రూడ్. ఇన్ కోల్డ్ వాటర్‌లోని గనక స్నానం చేయిస్తే అస్సలు కెనాట్ బేర్ అన్నది యాంటీ క్రూడ్‌లోని ఉంటుంది. మళ్ళా చిల్డ్రన్‌లోని ఎమాసియేటెడ్ అండ్ బిగ్ బెల్లీడ్ అన్నారు. ఎమాసియేట్ అయిపోయి పొట్ట మాత్రం పెద్దదిగా ఉంటుంది. ఎన్‌లార్జ్డ్ అబ్డామెన్ రూబ్రిక్ చూడండి ఒకసారి. ఎన్‌లార్జ్డ్ అబ్డామెన్‌లో తక్కువ రెమెడీసే ఉంటాయి. కానీ అన్నీ కూడా మోస్ట్ డీప్ యాక్టింగ్ రెమెడీసే ఉంటాయి చూడండి. సో, అంటే ఎన్‌లార్జ్డ్ అబ్డామెన్ ఎవరికైతే ఉందో చేతులు, కాళ్ళు సన్నగా ఉండి పొట్ట మాత్రం బాగా ప్రామినెంట్‌గా బయటకి కనిపిస్తుందో, వాళ్ళలోని చాలా డీప్ సీటెడ్ కాంప్లికేషన్స్ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ రెస్ట్‌లెస్ హార్ట్ కిక్ ఆఫ్ ద క్లోత్స్ ఎట్ నైట్. రెస్ట్‌లెస్‌గా అయిపోతాడు. ఇవన్నీ గూడా మనకి చైల్డ్ గురించే చెప్తున్నాడు. సో, కిక్ ఆఫ్ ద క్లోత్స్ ఎట్ నైట్. రెస్ట్‌లెస్ హార్ట్ కిక్ ఆఫ్ ద క్లోత్స్ ఎట్ నైట్. నైట్ టైమ్ వచ్చేసరికల్లా ఇంక ఈ బట్టలు మొత్తం తీసేసుకుంటాడనమాట. ఏదైనా కప్పామంటే దాన్ని కాలుతో తన్ని పారేస్తాడు నైట్. బ్రాకెట్‌లో హెపార్సల్ఫ్, సానిక్యులా కూడా చెప్తున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ ఇక్కడ సెమికోలన్ అని ఎక్కడైతే ఇచ్చారో ఫస్ట్ చూడండి చిల్డ్రన్ దగ్గర మనకి 2 డాట్స్ పెట్టారు. దాన్నేమంటారు? ఆ చిల్డ్రన్ పక్కన ఆ 2 డాట్స్ ఉన్నాయి గదా! మిగతా చోట అన్ని సెమికోలన్స్ పెట్టారు. సో, ఇక్కడ మనం ఎలా చదువుకోవాలంటే చిల్డ్రన్ కెనాట్ బేర్ టు బి వాష్డ్ ఆర్ బాత్డ్ అనేది ఫస్ట్. అక్కడ మళ్ళా సెమికోలన్ వచ్చింది. ఆ తర్వాత చిల్డ్రన్ ఎమాసియేటెడ్ అండ్ బిగ్ బెల్లీడ్ సెకండ్. తర్వాత మళ్ళా చిల్డ్రన్ రెస్ట్‌లెస్ హార్ట్ కిక్ ఆఫ్ ద క్లోత్స్ ఎట్ నైట్ అని చదవాలి. మళ్ళా నెక్స్ట్ చిల్డ్రన్ హావ్ వార్మ్స్ బట్ ది బెస్ట్ సెలెక్టెడ్ రెమెడీ ఫెయిల్స్ అన్నారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మనం చదివేటప్పుడు ఎస్పెషల్లీ ఎలెన్స్ కీనోట్స్‌లోని అక్కడ ఉన్న ఆ సెమికోలన్‌కి అంత మీనింగ్ ఉంటుందన్నమాట. ఇందులో ఇచ్చిన ఒక కామాకి, ఒక ఫుల్ స్టాప్‌కి ఎలెన్స్ కీనోట్స్‌లో ఇచ్చిన ప్రతి దానికి కూడా చాలా మీనింగ్ ఉంటుంది. సో, మనం చదువుకోవాల్సింది ఇలా అన్నమాట. సో, చిల్డ్రన్ గురించి మొత్తం చెప్తున్నారు. కెనాట్ బేర్ టు బి వాష్డ్ ఆర్ బాత్. సో, ఇన్ జనరల్ బాతింగ్ అగ్రవేషన్ ఏదైతే ఉందో అదే చెప్తున్నారు. ఇన్ కోల్డ్ వాటర్ అయితే యాంటీ క్రూడ్. నెక్స్ట్ ఎమాసియేషన్ చెప్తున్నారు. ఎమాసియేషన్‌లో ఎమాసియేషన్ నుండి బిగ్ బెల్లీడ్ పొట్ట మొత్తం పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ రెస్ట్‌లెస్ హార్ట్ కిక్స్ ఆఫ్ ద క్లోత్స్ ఎట్ నైట్. ఈ ఈ వార్మ్త్ ఆఫ్ ది బెడ్ వాటి వలన అగ్రవేషన్ వచ్చేయడం వలన మొత్తం బట్టలన్నీ గూడా వాడు కాలుతో తన్నేస్తాడనమాట. హెపార్సల్ఫ్, సానిక్యులాలో కూడా. వార్మ్స్ ఉంటాయి. బట్ ద బెస్ట్ సెలెక్టెడ్ రెమెడీ ఫెయిల్ అయిపోయినప్పుడు అప్పుడు మనం సల్ఫర్‌ని మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వెన్ కేర్‌ఫుల్లీ సెలెక్టెడ్ రెమెడీ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఎ ఫేవరబుల్ ఎఫెక్ట్ ఎస్పెషల్లీ ఇన్ అక్యూట్ డిసీజెస్ ఇట్ ఫ్రీక్వెంట్లీ సెర్వ్స్ టు రోజ్ ది రియాక్టివ్ పవర్స్ ఆఫ్ ది సిస్టమ్ అన్నారు. సో, మనం ఆల్రెడీ కెంట్‌లో కూడా చదివాము. ఒక కేర్‌ఫుల్లీ వెల్ సెలెక్టెడ్ రెమెడీ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఫేవరబుల్ ఎఫెక్ట్ తీసుకురాలేనప్పుడు ఎస్పెషల్లీ ఇన్ అక్యూట్ డిసీజెస్‌లోని ఇట్ ఫ్రీక్వెంట్లీ సెర్వ్స్ టు రోజ్ ది
రియాక్టివ్ పవర్స్ ఆఫ్ ది సిస్టమ్. ఇది వేసిన తర్వాత ఆ బాడీలో వైటల్ ఫోర్స్ మళ్ళా యాక్టివేట్ అవుతుందన్నమాట. ఆ రియాక్టివ్ పవర్స్ అన్నీ మళ్ళా స్టార్ట్ అవుతాయి. క్లియర్స్ ఆఫ్ ద కేస్ అని చెప్తున్నారు. అది రోజ్ అయ్యి లోపల నుంచి మళ్ళా యాక్టివేట్ అయ్యి క్లియర్స్ ఆఫ్ ద కేస్ మొత్తం క్లియర్ అప్ అయిపోద్దన్నమాట. అదే ఇన్ క్రానిక్ డిసీజెస్‌లో వచ్చేసరికల్లా మనకి సోరినమ్ ఇండికేట్ అవుద్దన్నమాట. ఎప్పుడు దేనికి వెల్ సెలెక్టెడ్ రెమెడీస్ ఫెయిల్ అయినప్పుడు. అప్పుడు మనకి సోరినమ్ క్రానిక్ కండిషన్స్‌లోని క్రానిక్ డిసీజెస్‌లోని వేస్తే అప్పుడు అది ఆ వైటల్ ఫోర్స్‌ని మళ్ళా యాక్టివేట్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్క్రోఫులస్ సోరిక్ క్రానిక్ డిసీజెస్ దట్ రిజల్ట్ ఫ్రమ్ సప్రెస్డ్ ఎరప్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రూబ్రిక్. మనకి రిపర్టర్‌లోని కూడా చూడండి ఒకసారి. సప్రెస్డ్ ఎరప్షన్స్ అని ఒక రూబ్రిక్ ఉంటుంది. అంటే కంప్లెయింట్స్ ఆఫ్టర్ సప్రెస్డ్ ఎరప్షన్స్ అన్నమాట. ఎరప్షన్స్ తగ్గిపోయిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్‌కి మనకి సల్ఫర్ చాలా బాగా వర్క్ చేస్తుంది. స్క్రోఫులస్ సోరిక్ క్రానిక్ డిసీజెస్ దట్ రిజల్ట్ ఫ్రమ్ సప్రెస్డ్ ఎరప్షన్స్ అన్నారు. ఈ స్క్రోఫులస్ సోరిక్ క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా సప్రెస్డ్ ఎరప్షన్స్ తర్వాత గనక స్టార్ట్ అయితే అప్పుడు మనం సల్ఫర్‌ని ఆలోచించాలన్నమాట. బ్రాకెట్‌లో కాస్టికమ్ అండ్ సువర్ణం కూడా ఇచ్చారు. సో, కాస్టికమ్, సువర్ణంలోను కూడా సప్రెస్డ్ ఎరప్షన్స్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్‌కి అవి కూడా వర్క్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ కంప్లెయింట్స్ దట్ ఆర్ కంటిన్యూయల్లీ రిలాప్సింగ్. సో, ఒకే కంప్లెయింట్ అలా కంటిన్యూయస్‌గా తగ్గడం, రావడం, తగ్గడం, రావడం, తగ్గడం, రావడం. ఎస్పెషల్లీ మెన్సెస్, లుకోరియా ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా. సో, అలాంటప్పుడు కూడా మనకి సల్ఫర్ ఆ టెండెన్సీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇంటర్నల్‌గా ఉన్న ఆహ్, ఆహ్, స్ ఆ క్రానిక్ డిసీజ్ ఏదైతే ఉంటుందో, ఆ సోరిక్ నేచర్ ఏదైతే ఉంటుందో, ఆ నేచర్ వల్లనే అలా వస్తూ ఉంటాయి. సో, మనకి సల్ఫర్‌లోని కంప్లెయింట్స్ దట్ ఆర్ కంటిన్యూయల్లీ రిలాప్సింగ్. పేషెంట్ సీమ్స్ టు మాస్టర్‌జీ గెట్ సప్రెస్డ్ పేషెంట్ ఎమోషన్సా? ఎరప్షన్సా? సప్రెస్డ్ ఎరప్షన్స్ అండి. ఎమోషన్స్ కాదు. 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 ఓకే. నెక్స్ట్ అందుకే మీరు ఆ బ్రాకెట్‌లోని రెమెడీస్ బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కాస్టికమ్, సువర్ణం ఇచ్చారు. సో, ఖచ్చితంగా ఎమోషన్స్ అన్నీ అసలు కాదు. ఈవెన్ దో కాస్టికమ్‌లోని మనకి కంప్లెయింట్స్ ఫ్రమ్ గ్రీఫ్‌లోని వాటిలోని కాస్టికమ్ ఉన్నా గాని, బట్ ఇక్కడ మాత్రం సప్రెస్డ్ ఎరప్షన్సే. సో, నెక్స్ట్ కంప్లెయింట్స్ దట్ ఆర్ మా దగ్గర కంటిన్యూయల్లీ ఉన్న రిలాప్సింగ్. బుక్‌లోని ఎమోషన్స్ అని ప్రింట్ అయ్యి ఉన్నది అందుకని. ఎందులోనండి? సారీ. మా దగ్గర ఉన్న బుక్‌లోని ఎమోషన్స్ అని ప్రింట్ అవునా? ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి అయితే బుక్‌లో ఒకసారి నేను చూడాలి. ఎందుకంటే నేను దీనిలో చదువుతున్నాను నేను. అవును సార్. పేజ్ నంబర్ బుక్‌లో ఉంది 296. సార్. ఎమోషన్స్ అని. సప్రెస్డ్ ఎమోషన్స్ ఇచ్చారండి? అవును సార్. అవును సార్. అవునా? అయితే ఇందులో రాంగ్ ఇచ్చారండి అయితే. ఎమోషన్సే అయ్యుంటదయితే. క్రానిక్ డిసీజెస్ దట్ రిజల్ట్ ఫ్రమ్ సప్రెస్డ్ ఎమోషన్స్. యెస్ సార్. ఇంకా చూసారా ఎవరైనా? ఒక్క యెస్ నిమిషం సార్. నేను Yes, ఒకసారి sir. రికార్డింగ్ ఆపండి. ఇచ్చారు. నెక్స్ట్ కంప్లెయింట్స్ దట్ ఆర్ కంటిన్యూయల్లీ రిలాప్సింగ్. కంటిన్యూయస్‌గా రిలాప్స్ అయిపోతున్న పేషెంట్ సీమ్స్ టు గెట్ ఆల్మోస్ట్ వెల్ వెన్ ద డిసీజ్ రిటర్న్స్ అగైన్ అండ్ అగైన్ అన్నారు. పేషెంట్ నార్మల్ అయిపోయాడని అనుకుంటాం. మళ్ళా అదే కంప్లెయింట్ స్టార్ట్ అవుతూ ఉంటదన్నమాట. సో, అలాంటప్పుడు కూడా మనకి సల్ఫర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో, ఏ కంప్లెయింట్ అయినా గాని అదే కంప్లెయింట్‌కి తగ్గిపోయింది గెట్ ఆల్మోస్ట్ వెల్ వెన్ ద డిసీజ్ రిటర్న్స్ అగైన్ అండ్ అగైన్. నెక్స్ట్ కంజెషన్ టు సింగిల్ పార్ట్స్. సింగిల్ పార్ట్స్‌లో వచ్చే కంజెషన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది ఐస్, నోస్, చెస్ట్, అబ్డమెన్, ఓవరీస్ బాడీలో ఏ పార్ట్ అయినా సరే చూడండి. ఐస్‌లోనవ్వచ్చు, నోస్‌లోనవ్వచ్చు, చెస్ట్‌లోనవ్వచ్చు, అబ్డమెన్‌లో అవ్వచ్చు, ఓవరీస్, ఆర్మ్స్, లెగ్స్ ఆర్ ఎనీ ఆర్గాన్ ఆఫ్ ద బాడీ మార్కింగ్ ద ఆన్సెట్ ఆఫ్ ట్యూమర్స్ ఆర్ మాలిగ్నెంట్ గ్రోత్స్ ఎస్పెషల్లీ ఎట్ క్లైమాక్టరిక్ అన్నారు. సో, సింగిల్ పార్ట్స్‌లో వచ్చే కంజెషన్స్‌కి ఐస్‌లోను గాని, నోస్‌లోను గాని, చెస్ట్‌లోను గాని, అబ్డమెన్, ఓవరీస్, ఆర్మ్స్, లెగ్స్ ఆర్ ఎనీ ఆర్గాన్ ఆఫ్ ద బాడీ లోని ఆ కంజెషన్స్ మార్కింగ్ ది ఆన్సెట్ ఆఫ్ ట్యూమర్స్ ఆర్ మాలిగ్నెంట్ గ్రోత్స్ ఎస్పెషల్లీ ఎట్ క్లైమాక్టరిక్. అంటే క్లైమాక్టరిక్ పీరియడ్ లో
వచ్చే ఈ కంజెషన్ టు ది సింగిల్ పార్ట్స్ ఏవైతే ఉందో అవి మార్కింగ్ ది ఆన్సెట్ ఆఫ్ ది ట్యూమర్స్ ఆర్ మ్యాలిగ్నెంట్ గ్రోత్స్ ఎస్పెషల్లీ క్లైమాక్ట్రిక్ అన్నారు. క్లైమాక్ట్రిక్ పీరియడ్ లో కంజెషన్స్ సింగిల్ పార్ట్స్ లోని వచ్చి అవి మార్కింగ్ ది ఆన్సెట్ ఆఫ్ ట్యూమర్స్ ఆర్ మ్యాలిగ్నెంట్ గ్రోత్స్ అని చెప్తున్నారు. సో అంటే అంటే ఇక్కడ మనం క్లియర్ కట్ గా అర్థమయ్యేది ఏంటంటే ఈ మ్యాలిగ్నెంట్ టెండెన్సీ కూడా రిమూవ్ చేయగలిగేంత ఆ కెపాసిటీ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ ఇచ్చిన మనకి సల్ఫర్ లోని. నెక్స్ట్ సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ ఆన్ వెర్టెక్స్ అండ్ స్మార్టింగ్ ఇన్ ద ఐస్ ఇన్ ఫేస్ వితౌట్ రెడ్నెస్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ ఎక్కడ వెర్టెక్స్ మీద, ఇది మనకి కెంట్లోని కూడా చెప్పారు. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ అండ్ జనరల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద రెమెడీ అన్నమాట. సో ఆ సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ ఉంటుంది వెర్టెక్స్ మీద. అండ్ స్మార్టింగ్ ఇన్ ద ఐస్ లోని స్మార్టింగ్ ఉంటుంది. ఆ సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ ఫేస్ లోని ఉంటుంది వితౌట్ రెడ్నెస్, అంటే ఫేస్ రెడ్ గా అవ్వకుండా కూడా ఆ బర్నింగ్ మంటందే ఉంటుంది. ఆ సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ మళ్ళీ ఎక్కడ వెసికల్స్ ఇన్ మౌత్ లో వెసికల్స్ వచ్చిన, డ్రైనెస్ ఆఫ్ ది థ్రోట్ వచ్చిన, ఫస్ట్ రైట్ అండ్ దెన్ లెఫ్ట్, లేదా బర్నింగ్ ఇన్ ది స్టమక్, బర్నింగ్ ఇన్ రెక్టమ్, బర్నింగ్ ఇన్ యానస్ అండ్ ఇచ్చింగ్ పైల్స్ అండ్ స్కాల్డింగ్ ఇన్ ది యూరిన్ లైక్ ఫైర్ అండ్ రిపిల్స్. సో ఆ ఫైర్ అండ్ రిపిల్స్ అలాగా మనకి అలా వేవ్స్ లాగా ఆ మంట వస్తూ ఉంటుందన్నమాట ఆర్సెనిక్ లో లాగా. అంతేగా సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ ఇన్ చెస్ట్ రైజింగ్ టు ది ఫేస్, మనకి కెంట్లో కూడా ఇదే చెప్పారు. ఇక్కడ మనకి ఆ చెస్ట్ లోని స్టార్ట్ అయ్యి అలాగ ఫేస్ లోకి ఆ మంట వస్తూ ఉంటుంది. సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ స్కిన్ ఆఫ్ హోల్ బాడీ విత్ హాట్ ఫ్లెషెస్, ఈ హోల్ బాడీ స్కిన్ మీద మంట వచ్చి హాట్ ఫ్లెషెస్ వస్తాయని మనకి చెప్తున్నారు. అంతేకాదు సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ ఇన్ స్పాట్స్ బిట్వీన్ ది స్కాపులే, ఈ బిట్వీన్ ది స్కాపులేలో స్పాట్స్ లోని మనకి ఈ సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ ఉంటుందన్నమాట. సో సెన్సేషన్ ఆఫ్ బర్నింగే చెప్పారు మొత్తం. చూడండి, సెన్సేషన్ ఆఫ్ బర్నింగ్ వెర్టెక్స్ లోని కానీ, ఐస్ లోని కానీ, ఫేస్ లోని వితౌట్ రెడ్నెస్, మౌత్ లో కానీ, థ్రోట్ లోని కానీ, స్టమక్ లో కానీ, రెక్టమ్, యానస్, ఇచ్చింగ్ పైల్స్ లో, స్కాల్డింగ్ యూరిన్ లో, అన్ని చోట్ల, లేదా చెస్ట్ లోని ఆ ఫేస్ వరకు రైజ్ అవడం, లేదా స్కిన్ హోల్ బాడీ ఆ స్కిన్ మీద మొత్తం మంటలు విత్ హాట్ ఫ్లెషెస్. సో హ్యాపీ డ్రీమ్స్ వేక్స్ అప్ సింగింగ్ అన్నారు. సో చక్కగా మంచి మంచి కళ్ళు వస్తూ ఉంటాయి, ఉదయాన్నే లేస్తూనే హుషారుగా పాటలు పాడుకుంటూ లేస్తాడు అనమాట. ఎవ్రీథింగ్ లుక్స్ ప్రెటీ విచ్ ది పేషెంట్ టేక్స్ ఏ ఫ్యాన్సీ టు అన్నారు. సో ఏదైతే వాడికి నచ్చుతుందో అదంతా కూడా చాలా గొప్పగా, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటది అనమాట. అంత హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఎవ్రీథింగ్ లుక్స్ ప్రెటీ విచ్ ది పేషెంట్ టేక్స్ ఏ ఫ్యాన్సీ టు అన్నారు. ఈవెన్ ర్యాగ్స్ సీమ్ బ్యూటిఫుల్, ఈవెన్ గుడ్డ పీలికలు కూడా చాలా బ్యూటిఫుల్ గా, చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. మూమెంట్ ఇన్ అబ్డామెన్ యాజ్ ఆఫ్ ఎ చైల్డ్, సో అబ్డామెన్ లోని ఏదో ఒక చైల్డ్ లోపల నుంచి కదులుతూ ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. బ్రాకెట్ లో క్రాకస్ అటేవస్ అండ్ తూజా ఇచ్చారు. సో ఇంతటితో మనకి ఎలెన్స్కీ నోట్స్ అయిపోయింది.